చిన్న మాట వాక్యం చూద్దామండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనాన్ని గమనించండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. అయ్యా, మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి, దీని చాటున మీరు దాచి ఉంచిన మాకు ఇప్పుడు అవసరమైన లేదు, నీ చిత్తంలో ఉన్న ప్రజలకు అవసరమైన నీ శ్రేష్టమైన వర్తమానం ప్రభువా, అది విశ్వాసులైనా పరిచారకులైనా అయా ఇదిగో సంఘ పెద్దలైనా సేవకులైనా ఈ కేటగిరీలో స్త్రీలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు, ఎవరికై ఏ మాటలు అవసరమైనయో దేవా, సామాన్యులకు అన్యులకు కూడా ఏ మాటలు అవసరమైనయో నీ చిత్త ప్రకారం మాకు అవసరమైన మాటలు ఏమున్నాయో అవి మాకు అందించమని ఈ లేఖనమును, ఈ రొట్టెను విరిచి దాని చాటును మీరు దాచి ఉంచిన నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు యావచ్చును బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి మీ దాసు నోటి మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడి హృదయాన్ని వాక్యాన్ని కూడా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనసును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతరం నిత్యం నీ భాషను శిష్యరికం చేసే కృపను కూడా దయచేసి శిష్యులైన సేవకగణముగా మమ్మల్ని మార్చి దేవా తీర్చిదిద్ది భూదిగాంతుల వరకు దేవా వెళ్ళి నీ ఘనమైన సేవ చేసి అయా నీ కృపచేత దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో సెలవిచ్చినట్లుగా నిలకడగా మేము నిలబడి నీ కృపలో విశ్రాంతి పొందుతూ అయా మా వంతులో నిలిచి నువ్వు నిర్ణయించిన పని యావత్తు సమర్థంతో సంపూర్తి చేసి సంపూర్ణ సిద్ధి పొంది ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని నీ చేత ఆనాడు మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి యుగ యుగాలు ఆ వధువు సంఘంలో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి నిత్య రాజ్య పరిపాలన చేసి నేను మహింపరుచుకునే భాగ్యం మాకు కలుగునట్లుగా మాకు ఉపదేశించి మమ్మల్ని బలపరచమని బతిమలాడుతున్నాం. మా ప్రభువా, ఉపదేశం అటగించాలని చూస్తున్న దుష్టుడు వాడి దోతలు, చీకటి, అంధకార శక్తులు అవి ఎంత ప్రమాదకరం ఏ ఉన్నా సరే అడ్డుపడుతున్నా అవి లోక సంబంధమైన పూజలందు కూడిన కుల లేదా ఇతర సంబంధమైన దేవతలు దేవుళ్ళు అడ్డుపడుతున్నా ఇంకేమున్నా వాటి ప్రభావం దుష్టుడైన వాడి దూతలైన ఈ మహాపునరుద్ధాన శక్తి ద్వారా వాటి ప్రభావాన్ని బంధిస్తున్నాం, నిత్య నరకానికి విసిరి కొడుతున్నాం. అక్కడే వాటి ప్రభావం వేస్తున్నాం, లయమైపోను గాక. నా చుట్టూరు మా చుట్టూరు నీవే అగ్ని ప్రాకారమైన సిలువ రక్తపు కంచె, రక్షణ ప్రాకారం చుట్టూ కంచెగవి అయా ఈ ప్రాంతంలో నీ చిత్త ప్రకారం ఏకీపిస్తున్న వారికి కూడా కాపుదల దయచే. ఈ మహిమేగాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయడం సమస్తంపై ఆవరింపచ్చాయి అయా. 50 నీ చేతిని దాచిపెట్టు అయా. 34వ కీర్తన 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6 ప్రకారం నీవే అగ్ని దేవా దిగొచ్చు నీ దేవదూతలు అగ్నివాడు రథము చుట్టూ కావలి ఉంచు. నీ కనుదృష్టి ముఖాన్ని తేజమనేలు సన్నిధిగా మాపై ప్రకాశింపచ్చు. సర్వోన్నతుని శక్తి నన్ను మమ్మల్ని కమ్మును గాక. నీ మహిమ ప్రభావం దయం ప్రభావం ఇక్కడ నుంచి నువ్వు కోరుకుని నలుదిక్కులు ప్రభులు వెళ్ళును గాక. ప్రభువా, జకరియా గ్రంథం 2:5 నీవే అగ్ని ప్రాకారం జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ నిలిచి ఉందో గాక. అయ్యా నీ దేవా నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగు పవిత్రపరచు. పరిశుద్ధాత్మ అగ్నిలోని పుటమే సమస్త అవిధేతల అతిక్రమ దోషాలు ఆజ్ఞాతిక్రమంలో పునఃక్షమించు. నీ పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రపరచు. నీ శుద్ధ జలంతో కడిగి పవిత్రపరచు. నీ ఆత్మతో నింపండి ప్రభువా. అయా పరిశుద్ధాత్మగ్ని పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు ప్రభువా. నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నా నెత్తి ఇంకను గొప్పగా ఉంచు దేవా. హెస్కేలు గ్రంథం 2:1-2 ప్రకారం నీ కృప చేత నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టండి ప్రభు. అయా ఇదిగో తండ్రి ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృపను, యెషయా 57:16 నీ కృపను, అపోస్తలుల కార్యం 4:27-37 నీ కృపను, అయా మత్తయి 10వ అధ్యాయం 1వ వచనం 8, 9, 20 వచనం ప్రకారం నీ కృపను నాకు దయచి. నీవే మాతో మాట్లాడమని నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని
ఈ నామాన్ని గొప్ప చేసుకుంటూ ఉపదేశాన్ని మమ్మల్ని యొక్క అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, చదువుకున్న లేఖన భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలును ఉపయోగపెట్టుకొని తను నడిపిస్తున్నటువంటి సంఘం, హెబ్రీయులకు అని రాసిన పత్రిక అంటే తన స్వజనులు అన్నమాట. అంటే క్రీస్తు రక్తంలో ఇప్పుడు ఈ సమయంలో ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రజలు. ఒకప్పుడేమో సౌలు అన్న వ్యక్తి పౌలుగా మార్చబడిన ఆ వ్యక్తి యొక్క గోత్రం ఏంటంటే బెన్యామీను గోత్రం. పాత నిబంధనలో సౌలు కూడా బెన్యామీను గోత్రికుడే. క్రొత్త నిబంధనలో ఈ సౌలు అలియాస్ పౌలు, ఇతను కూడా బెన్యామీను గోత్రికుడే. అయితే ఈయనకున్న భావం ఏంటంటే, సాధ్యమైతే నా స్వజనుల విషయంలో నేను శాపగ్రస్తుడిగా మారిపోయి ఆ నిత్య నరకం మీద నేను అనుభవించేనా నా వారిని నేను సంపాదించుకోవాలి. ఆ మాట అన్నాడు ఆయన పత్రికల్లో. సాధ్యమైతే నా స్వజనుల కోసం నా ప్రభు కనుక అవకాశం ఇస్తే నేను శాపగ్రస్తుడిగా మారిపోయి వాళ్ళ కోసం నా వారిని నేను సంపాదించుకోవాలి, నా వాళ్ళని నేను రక్షించుకోవాలన్న తపనతో ఆయన హృదయం రగులుతూ ఉంది. దేవుడేమో అన్యుల మధ్యలోకి తీసుకువెళ్ళాడు. కానీ ఓ పక్క తన అనేవారి విషయంలో భారం, ఆ భావం, బాధ్యత, ఆ హృదయంలో ఆవేదన రగులుతానే ఓ చాట పత్రికలో రాస్తాడు ఆ మాట, నా జనుల కోసం నేను సాధ్యమైతే నిత్య నరకానికి వెళ్తాను, అయితే వాళ్ళు రక్షించబడాలి. నేను శాపగ్రస్తుడిగా మారడానికే నేను సిద్ధమే, నా దేవుని కోసం క్షమించండి, నా దేవుని కోసం అంటున్నాను, నా ప్రజల కోసం సాధ్యమైతే నేను నరకానికి వెళ్ళిపోతా. అట్లా వెళ్ళినా సరే నా వాళ్ళని నేను సంపాదించుకోవాలి. ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, మనం కూడా ఇట్లాంటి మనసు కలిగే ఉండాలి. సాధ్యమైతే మన అనే స్వజనుల విషయంలో, అంటే మనము ఏ కులానికి ఏ మతానికి సంబంధించి ఉన్నామో ఇక్కడ అది కోట్ చేసుకోవాలి. మనం ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వాళ్ళమో, అంటే ఒకప్పుడు ఇలాగున్నాము, ఇలాంటి భక్తిలో ఉన్నాము, అయితే ఆ భక్తిలో నుంచి ఇప్పుడు ఇలా వచ్చాము. ఒక అన్యులు అయితే ఇప్పుడు పుట్టుక క్రైస్తవులు అయితే నేను ఒకప్పుడు నా జీవితం ఇలా ఉంది, నా జీవితాన్ని బట్టి నా వాళ్ళు మారాల. అయితే దానికోసం అవసరమైతే ప్రభుని ఒకే మాట చెప్పటమే. మోషే కనుక అడ్డం తిరిగినట్టుగా అడ్డం తిరగాల. ప్రభువా, ఈ ప్రజలను నశింపజేసే మాట అయితే ముందు నన్ను చంపేయి, ఆ జీవగ్రంథంలోంచి నా పేరు తీసేయి, అడ్డం తిరగాలి అని అడ్డం తిరగమని ఒకవేళ మూర్ఖత్వంతో కూడిన ప్రార్థనకు నేను మిమ్మల్ని పురికొల్పుతున్నాను అన్నది కాదు. ఎందుకంటే 1 కొరింథీ 10-11 వచనాల్లో యుగాంతమందున్న మీకు బుద్ధి కలగటానికి దృష్టాంతములుగా, అంటే ఒక పిక్చర్ లాగా, ఒక సూచనగా అవి రాయబడ్డాయి. అంటే నేర్చుకోవటానికి పాతకాలంలో, అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి, మనకంటే గత కాలంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డటువంటి ఆ భక్తుల యొక్క చరిత్రలో వాళ్ళు బుద్ధిహీనంగా అడుగులు వేసినట్టుగా మనం అడుగులు వేయకూడదు. వాళ్ళు బుద్ధిహీనంగా అడుగు వేసి కూడా దేవుని పాదాలు పట్టుకొని ఎలా క్షమాపణ పొంది తిరిగి రియలైజ్ అయ్యి శ్రేష్టమైన ఆశీర్వాద జాబితాలో చేరారో అది మనం గ్రహించి ఒకవేళ మన జీవితంలో ఒకవేళ అటువంటి పొరపాటులు పొడచూపితే ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ అడుక్కొని దిద్దుబాటు చేసుకొని దేవుడు కోరుకున్నటువంటి ఉన్నత స్థితిలోకి మనం అడుగులు వేస్తూ ముందుకు సాగిపోవాలి. అలాగనే ఒకవేళ శ్రేష్టమైన భక్తి సాధన చేశారు,
అంతకంటే గొప్పగా నా ఆధ్యాత్మిక భక్తి జీవిత సాధన ఉండాలి. ఎలా ఉండాలి? శ్రేష్టమైన భక్తులు మన ఎదుటున్నారు, పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాము. వారికంటే ఇంకా గొప్పగా నా ఆధ్యాత్మిక పరిపక్వత కలగాలి ఆధ్యాత్మిక జీవితానికి. అలాగనే అడుగులు కూడా ఉన్నతంగా పడాలి. ఏలీషాను చూసి మనం నేర్చుకోవాలి, యెహోషువను చూసి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మోషే పక్కన నమ్మకంగా ఉన్నాడు, చెప్పిందల్లా చేస్తా తిరిగాడు. చివరికి యెహోషువ దేవుని చేతనే ఒక శ్రేష్టమైన బిరుదు పొందాడు, నా ఆత్మను పొందుకున్నాడు అతను. వాస్తవానికి మోషేకి తెలియదు ఆ గ్రహింపు. కాపరు లేని గొర్రెలాలు ఉన్నారు వీళ్ళంతా. నా తర్వాత నాయకుడు ఎవరు ప్రభువా? నీ పక్కనే ఉన్నాడే నూను కుమారుడైన యెహోషువ నా ఆత్మను పొందుకున్నాడని దేవుడిచ్చాడు సాక్ష్యం. అంటే వాస్తవానికి యెహోషువ పనేంటి? నాయకుడు ఎక్కడో పైన 40 రోజులు దివారాత్రులు గడుపుతూ ఉంటే కింద ఈయన ఆ కొండ అంచును కాసుకొని ఉండే ఈయన కూడా మా నాయకుడు వస్తాడు అని చెప్పాను. నాకు ఈ సిచ్యువేషన్ చూసినప్పుడు ఏసన్న గారు ఒక వ్యక్తికి చెప్పాడంట, మేము మీటింగ్స్ పోతున్నాం, పలానా చోట నువ్వు బట్టలు సర్దుకొని వచ్చి అక్కడ నిలబడి అబ్బాయి అని చెప్పానండి. సరే అయ్యగారు అని చెప్పని వచ్చిన. సరే అని చెప్పని వచ్చి ఆ నిలబడ్డు. ఏసన్న గారు వాళ్ళు మర్చిపోయారు, వెళ్ళిపోయారు, మీటింగ్స్ అయిపోయి తిరిగి ఇంటికి వచ్చేసారు. ఆయన మాత్రం ఆడే నిలబడి ఉండే. ఎంత నమ్మకత్వం చూడు, చెప్పిన మాట మీద ఎంత శ్రద్ధ. అంటే ఎందుకు ఈ మాట కోట్ చేస్తున్నాడు దేవుడు అంటే, యెహోషువ మరి ఇంకెంత నమ్మకంగా ఉండో అది మనం గ్రహించాలి. యెహోషువ ఇంకెంత నమ్మకంగా ఉంటేనో అంత గొప్ప కృప దేవుడే నా ఆత్మను పొందుకున్నాడని సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే గనక అంత నమ్మకంగా లేకపోతే పోతే పోయిండ్లే అని చెప్పని అహరోను, మిరియాములు, మిగతా ఇజ్రాయేల్ ప్రజలంతా పోయినోడు ఆడపోయిండ్లే, మాకెందుకు ఇవన్నీ కాదులే కానీ మమ్మల్ని బయటకు తీసుకొచ్చిన నాయకు ఆ దేవుడు ఎవరో మాకు కావాలని చెప్పనగా అహరోను ఏం చేశాడు? వచ్చలే అబ్బాయి మా అన్న వచ్చలే అని చెప్పినా కానీ వాళ్ళు వినట్లా. కానీ వాళ్ళతో పాటు ఏకీపించి ఆ చెవి కమ్ములు బంగారం అంతా తెచ్చి అగ్నిలో వేసి పోత పోస్తే దూడాకారం వచ్చిందంట. అంటే శాపాన్ని తెచ్చిపెట్టారు వీళ్ళంతా. కొంతమంది చావు కారణమయ్యారు చెప్పిన మాట వినకపోవటం వల్ల, అంటే నాయకుడు చెప్పిన విషయంలో శ్రద్ధ నిలపకపోవటం వల్ల. ఇప్పుడు యెహోషువ ఏమో ఆ పైనుంటే ఆ కొండకాడ కాసుకొని ఉండాలి యెహోషువ. ఎందుకంటే ఆ సీనాయి పర్వతాన్ని తాకటానికి కూడా ఎవరికి అవకాశం లేదు. దేవుడు పశువు తాకినా చంపబడాలి, మనిషి తాకినా చంపబడాలి, అటువంటి కండిషన్ పెట్టాడు దేవుడు. నువ్వు ఒక్కడు మాత్రమే పైకి రావాలంట. ఒక్కడు మాత్రమే పైకి రావాలని చెప్పిన ఆయన మాట మీద శ్రద్ధ నిలిపి మోషే అక్కడికి వెళ్ళిపోతే, మోషే చెప్పిన మాటను బట్టి శ్రద్ధ నిలిపి యెహోషువ ఇక్కడ కనిపెట్టాడు. నేను ఇంత కనిపెట్టాను కదా, నా విషయంలో నువ్వు ఏంది అందరికీ నా గురించి చెప్పలేదన్న భావం ఏమీ లేదు ఆయనకి. ఆయనకు ఉన్నది ఒక్కటే, నేను నా నాయకుని వెంబడించాలి. అలాగ నమ్మకత్వం అన్నమాట. ఆ యెహోషువ 2 పాళ్ళు పొందుకున్నాడు. వాస్తవం అంతే కదా. దేవుడు ఏం చెప్పాడు? కాపరు లేని గొర్రెలాలు ఉన్నారయ్యా వీళ్ళంతా, అంటే నీ చేతులు ఆ యెహోషువ మీద పెట్టు, నీలో ఉన్న ఘనత కొంచెం అతనికి ఇస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నమ్మకంగా వెంబడించటం వల్ల ఏలియాని వెంబడించాడు. ఏం కావాలి నీకంటే, నీ మీద ఉన్న ఆత్మలో 2 పాలు నాకు ఇయ్య. అబ్బో ఇది కష్టతరంగా ఉంది అని చెప్పని చాలా టెస్టులు చేసుకున్నాడు ఎలీషా మనసు ఎలా ఉంటుందో అని. చివరికి ఎలీషా మనసు కుదురు పడిందని గ్రహించి యోర్దాను దాటేలాగా అవకాశం ఇచ్చాడు దేవుడు. అక్కడికి పోయిన తర్వాత దేవుని మహా ఉచిత కృప చొప్పున 2 పాళ్ళు ఆత్మను పొందుకొని రిటర్న్ అయ్యాడు. రిటర్న్ అయ్యేటప్పుడు యోర్దాను నది ముందు మాట్లాడుతుండు, ఏలియా దేవుడు ఎక్కడా అని చెప్పిన ఆ పైనుంచి పడ్డ ఆ దుప్పటి తీసుకొని నీళ్ళను కొడితే 2 పాయలైంది. వాళ్ళ నాయకుడు అదే అద్భుతం చేశాడు. 2 పాయలు యెహోవా ఇదిగో అని చెప్పని ఆ వస్త్రపు చెంగు తీసుకొని యోర్దాను నదిని కొట్టాడు ఏలియా. అది చూశాడు ఎలీషా.
ఈ తర్వాత యోర్దాను నది దాటి అవతలకి వెళ్ళిపోయారు 6 నెలల మీద. ఇది రెండో అద్భుతం అన్నమాట బైబిల్ చరిత్రలో. యెహోషువ కాలంలోనే మందసం మోస్తున్న వారి పాదాలు ఆ నీళ్లను అట్లా తాకంగానే ఎటు నీళ్లు నిలిచిపోతే దాటిపోతారు. తర్వాత ఏలియా కాలంలో మళ్ళీ ఏలియా ఒకసారి యోర్దాను నదిని పాయలు చేస్తాడు. మళ్ళీ ఎలీషా కూడా 2 పాళ్ళ ఆత్మను పొందుకొని రిటర్న్ అవుతాప్పుడు ఇప్పుడు వెళ్ళటం అని చెప్పని ముందు చూశాడుగా గురువుగారి దగ్గర. అలాగనే ఏలియా దేవుడు ఎక్కడ అని చెప్పని అంత కొడుతుడా ఆ తుప్పడు తీసుకుని రెండు పాయలు అయిపోతే ప్రశాంతంగా దాటి వస్తాడు. ఇంకొక షార్ట్ న్యూస్ ఏంటంటే హార్ట్ స్ట్రోక్ లాంటి న్యూస్ ఏంటంటే ఎలీషా మీద ఉన్న అభిషేకాన్ని కొంతమంది గుర్తించక ఎగతాళి చేశారు. ఎగతాళి చేసి ఆ పక్కనే అంటాడు అరణ్యంలో నుంచి తోడేలు ఒకటి వచ్చి మీ మీద పడి మిమ్మల్ని మొత్తాన్ని చంపుద్దు పోండి అంటాడు. ఒక్క మాట పలికితే అది వచ్చేసిద్ది ఎమ్మంటే వచ్చి మొత్తాన్ని చంపుద్ది. ఆయన ఎగతాళి చేసింది ఏంటంటే బోడోడా అని చెప్పని నెత్తి మీద ఉన్న అభిషేకాన్ని గ్రహించక ఎగతాళి చేస్తే వాళ్ళకు వచ్చింది ఏంటంటే చావు. 2 పాళ్ళ అభిషేకం పొందుకో. ఎందుకు ఈ మాట దేవుడు ఇక్కడ కోట్ చేస్తున్నాడంటే మనం బాగా గ్రహింపు కలిగి ఉండాలి. దేవుడు మనకు ఒక విషయాన్ని సెలవిచ్చాడంటే దాని విషయంలో మాత్రం లేదా తన దాసుని ద్వారా ఏదన్నా విషయాన్ని మనకు అందించాడంటే ఖచ్చితంగా దానికి మనం లోబడిపోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హెబ్రీలు అంటే తన స్వజనులు అన్నమాట. తన స్వజనులు దారి తప్పిపోతున్నారేమో అని చెప్పని భయపడతాడు. తన వారి కోసం తనేం చేస్తున్నాడంటే అవసరమైతే నేను శాపగ్రస్తుడిగా మారిపోవాలని ఆశపడుతున్నాను. మన భక్తి సాధనలో కూడా మన పైనున్న నాయకుడి విషయంలో కూడా మనం ఒక శ్రద్ధ నిలిపినట్లయితే మనం ఆశీర్వదింపబడతాం ఖచ్చితంగా. ఎందుకు ఈ మాట దేవుడు గుర్తు చేస్తున్నాడంటే నా ప్రభు కృపను బట్టి నేను చెప్పగలను, పైనున్న నాయకులు నా ఆత్మీయత అంటే నాకు నేర్పింది ఏంటంటే ప్రార్థన. ఆ తర్వాత ఆయన చూసి కొన్ని విషయాల్లో కొన్ని బలహీనతలు ఏ దైవజనుడి విషయంలోనే ఉంటాయి. ఆ బలహీనతల విషయంలో చాలా బాధపడేవాడిని. కొంతమంది ఆయన గురించి విమర్శించేటప్పుడు కూడా బాధపడేవాడిని. కొంతమంది ఆయన ఏదన్నా అంటే పోయి నిలదీచ్చని అడిగేవాడిని. అయితే తొందరపాటుగా ఏదైనా సలహా ఇచ్చే విషయంలో కొద్దిగా ఇబ్బందిగా ఉంటే దాని విషయంలో కూడా నేను ఆ పక్కనుంటే మాత్రం అంటాను, నేను ఎవరితో ఏం తేడా మాట్లాడతలేదు, దానిలో కొద్దిగా ఆగంటాడు, ఏం కాదులే ఆగంటాడు. నేను ఉన్నంతకాలం అలా నేను పక్కనుంటే మాత్రం అలాగ ఎప్పుడు ఏం మాట్లాడతాడా, ఎలాంటి మాట వల్ల ఎదుటివారికి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒకవేళ ఏదన్నా సలహా ఇచ్చే విషయంలో తేడాగా సలహా ఇచ్చే విషయం అయితే అవతల వ్యక్తి తొందరపాటు ఇంకొక రకమైన ఆలోచన తీసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి విషయాల్లో పక్కనే ఒకవేళ ఉంటే మాత్రం కాసుకొని ఉంటా, ఏదన్నా తొందరపాటు ఏదన్నా మాట ఇదైతే. ఇట్లా కొన్ని విషయాల్లో బలహీనతల విషయాల్లో తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ఇట్లా ఒక వ్యక్తిని హ్యాండిల్ చేసే విషయంలో ఏదైనా కానీ, ఆ తర్వాత విశ్వాసంలో కానీ పట్టుదలతో కూడి ప్రార్థన విషయంలో కానీ నాకు నా ఆత్మీయత అంటే నేర్పింది అదొక్కటే ప్రార్థనే. 1 సారి 2 సార్లు ఏమో వాక్యం చదువుతున్నావా ఎందాక చదివా అని చెప్పని అడుగుంటాడు. అంతే. అంతకు మించి నన్ను ఇప్పటి వరకు ప్రభు కృపను బట్టి కదిలించింది లేదు. అంటే ఆయన ఎదుట నేను కనపడుతున్నాను ప్రార్థన జీవితం కలిగి. ఆయన నోటితోనే అనేకులకు సాక్ష్యం ఇచ్చాడు. 4 గంటల పాటు మోకాళ్ళ మీద అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉంటాడని. అంటే 4 గంటలు ఉంటాడా అని అడిగాడు ఆయన పక్కనున్న ఆయన. 4 గంటలు ఉన్నాడు కానీ ఇప్పుడు 1.5-2 గంటలైనా మోకాళ్ళ మీద ఉంటాడు. తర్వాత 2 గంటలు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థనలో గడుపుతాడు. 4 గంటల దాకా ఉంటాడని ఆయనకు తెలిసిన సాక్ష్యం ఆయన చెప్పాడు. ప్రభు నాకు నేర్పింది అనమాట. అంటే దైవజనుడి దగ్గర. ఆ తర్వాత ఉఫిరయ్య గారి దగ్గరకు వచ్చి అటువైపు వాక్యాలు అందుకునేటప్పుడు ఆయన జీవితంలో ఎదురైన ప్రతి అనుభవం ఎన్నో విలువైన పాఠాలు నేను నేర్చుకున్నా. అసలు ఒక భార్యను ప్రేమించే విషయంలో అయినా కానీ ఆయన దగ్గర పెండ్లైన 3వ రోజే నన్ను ముట్టుకోమాక అన్నాడు. అట్లా 3 సంవత్సరాలు భయంకరమైన టార్చర్ అంట. దేవుడు చెప్పిన వ్యక్తే దేవుడు అదిగో ఈ అమ్మాయిని చేసుకోమంటే సరే ప్రభు అని చేసుకున్నాడు.
కట్నం ఇచ్చానంటే ఈ పెళ్ళి నాకు వద్దండు, రూపాయి కట్నం నాకు వద్దు. మీరు ఏదైనా పెట్టుకుంటే ఆ అమ్మాయి పెట్టుకుంటా అంటే పెట్టుకోండి, అది కూడా వద్దు, అసలు మీకు ఆ ఖర్చు కూడా వద్దు, సింపుల్గా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతా, అంతవటికే. కట్నం ఇచ్చానంటే నాకు వద్దని చెప్పాడు. దేవుడు ఏమైనా అయితే పెళ్లి చేసుకోమని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 3వ రోజు కాడి నుంచి ఇక స్టార్ట్ అయింది 3 సంవత్సరాలు నరక యాతన, భయంకరమైన యాతన అన్నమాట. ఎలాంటి యాతన? భయంకరమైన నరకయాతన. ఆ నరకయాతనలో మళ్ళీ పక్క సేవక పెళ్ళైన రోజు ఏం చెప్పిందంటే, నీకెందుకు మనబంధం అనుబంధం విడదీయలేని బంధం, నీకెందుకు, నువ్వు ఆడు చచ్చా ఆడుంటే ఆడుంటా, ఏదంటే అది అని చెప్పిన ఈ తల్లి చివరికి పెళ్ళైన 3వ రోజు, నీకు పెళ్ళైన మొదటి రోజుల్లోనే 2 రోజుల్లోనేమో నీకెందుకు, నువ్వు సేవకు ఎటుపోయినాగా నేను కూడా వస్తా, నీతో పాటు సావైనా చేస్తాను కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టినా. చివరికి పెళ్ళైన 3వ రోజు కాడి నుంచి ఇక మొదలైంది అసలు టార్చరు. 3 సంవత్సరాలు నరకయాతన అన్నమాట. అస్సలు ఒంటి మీద చెయ్యనీయకుండా గందరగోళం, అసలు ఆ యాతన పగోడికి కూడా ఉండకూడదయ్యా అని చెప్పాడు. 3 సంవత్సరాల తర్వాత ప్రభు కృపను బట్టి వాళ్ళిద్దరు కలవటం, తర్వాత ఒక మగపిల్లగాడు ఒక ఆడపిల్ల కలగటం, ఆ తర్వాత మొదలైన అసలు ఆట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమైంది అసలు ఆట అంటే, ఇక నాకు విడాకులు కావాలి, నాకు విడాకులు కావాలా, నీ నీడ కూడా మా మీద పడటానికి లేదు, కాదమ్మా నా మాట వినమ్మా, కాదమ్మా చెప్పిన మాట వినమ్మా అంటే నువ్వు అసలు ఏం మాట్లాడటానికి లేదు, నాకు విడాకులు కావాలా, విడాకులు ఇస్తావా లేదా అని చెప్పి కోర్టుకు వెళ్ళిపోయినావా. కోర్టుకు వెళ్ళిపోయి కోర్టులో విడాకులకు సబ్మిట్ చేయటం, అప్లై చేయటం, కోర్టు వాళ్ళు పిలిచారు. ఏందమ్మా ఏంది తగాది ఏంటంటే, ఇటు నుంచి వాదనలు ఏమన్నా అటు నుంచి వాదనలు ఏంటంటే కోర్టు వాళ్ళకి తలకాయ నొప్పి వచ్చింది. అసలు ఏమీ లేదు కదరా గొడవ, ఎందుకు మీరు విడాకులు తీసుకునేదంటే, నాకు అదే తెలియట్లేదు అయ్యగారు అంటాడు ఈయన జడ్జి ముందు. నాకైతే నా భార్య కావాలయ్యా, నా భార్య కావాలి, నా పిల్లలు కావాలి, వాళ్ళతో నేను ఉండాలి, నా బిడ్డలు అయ్యా వాళ్ళు, ఇదిగో నేను నా వైపు నుంచి ఏమైనా పొరపాటు ఉందేమో అడగండి, మా ఇంటికాడికి వచ్చి కూడా ఎంక్వైరీ చేయండి, ఏదైనా చూసినా కానీ ఏ కోణంలో కూడా నా వైపు నుంచి తప్పు లేదని మీకు కూడా అర్థమైంది. కానీ ఆ అమ్మాయి విడాకులు కావాలంటుంది. అయితే కోర్టు వాళ్ళు అన్నారు, జడ్జి గారు ఫైనల్ చేశాడు ఒకటే మాట, స్త్రీల విషయంలో ఇతనికి ఉన్నటువంటి సదాభిప్రాయం అంటే మంచి అభిప్రాయం నేను ఇంతవరకు ఎవరిలో చూడలా, ఇతని వైపు నుంచి ఏ పొరపాటు లేదు, ఆమె కావాలని విడాకులు తీసుకుంటుంది కాబట్టి ఆడగూతురు అడిగిన దాన్ని బట్టి విడాకులు మంజూరు చేస్తున్నా అండు. మంజూరు చేసే ముందుగా 2 రోజుల ముందు ఆమెను అడిగాడు, నా పిల్లలు వారానికి ఒక్కసారి వచ్చి ముద్దు పెట్టుకుంటా అంటే నీ నీడ కూడా మా మీద పడకూడదు, ఇంటికి రావద్దంటే ఓకే, స్కూల్ కాడికి వస్తారు కదా ఆడకన్నా వచ్చి పిల్లల్ని చూసుకుంటా అంటే అసలు నువ్వు మా దరిదాపులు కూడా ఉండకూడదు అని చెప్పని ఆ మాట మాట్లాడితే, ఇక ఆ సాక్ష్యం వింటే నేను ఇంట్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆ సాక్ష్యం విన్నప్పుడు తలుపులు వేసుకొని ఏడ్చాను, అసలు భయంకరంగా ఏడ్చాను నేను, దేవుడే దానికి సాక్షి. ఆ సాక్ష్యం విని ఏడ్చా. ఆ తర్వాత ఆ దైవజనుడి దగ్గర ఒక విలువైన పాఠం నేర్చుకున్నా. భార్య విషయంలో ఎంత వ్యతిరేకంగా ఉన్నా కానీ ఒకవేళ బై మిస్టేక్ మనస్పర్ధలు వస్తే ఇలాగా ఆమె కోసం ఆయన ఎంతగా తపన పడ్డాడో దైవజనుడి విషయంలో, ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్న విలువైన పాఠం ఆ పరిచర్య విషయంలో, సేవ విషయంలో. అసలు నన్ను బాగా కదిలించిన విషయం ఏంటంటే ఆయన ఎంతగా నలపబడ్డాడో. అసలు ఆయన ముఖం చూస్తే కళ్ళ నిండా నీళ్ళు వచ్చినాయి. మొట్టమొదటిసారి నేను ఆయన ముఖం చూడగానే, అమ్మ కౌగిట్లో పసిబిడ్డ ఎంత మెత్తగా ఉంటుందో ముఖం, అంత మెత్తగా ఉంటుంది ఆయన ముఖం. అంతగా నలపబడ్డాడు. చివరికి విడాకులు ఫైనల్ అయిపోయాయి. దేవా ఎందుక ఈ పని చేసావంటే, రే నీకు ఆ రుచి అంతమట్టుకే కావాలనే నీకు అది అనుమతించా, ఇక ఆ విషయంలో అడగమాకండు. సరే ప్రభు అని ఆ సరెండర్ అవటం దేవునికి, ఆ దేవుని మాటగా ఆ వ్యక్తి సరెండర్ అయిపోవటం. సరే ప్రభు నీ ఇష్టం, అయితే ఒక మాట అడుగుతా,
మేమిద్దరం ఏదో దుమ్ముకు దన్నుకున్నామని చెప్పని నలుగురు నానా రకాలుగా మాట్లాడతారు. వీడి వల్లే ఆ పిల్ల పోయిందిరా అని అంటారు కూడా. అయితే ఆ అమ్మాయిని ఒకవేళ భూమి మీద నుంచి నువ్వు శాశ్వతంగా తీసేసే మాట అయితే మొదటిగా ఆ చావేదో నాకు అనుమతించు. ఆ అమ్మాయి లేకుండా నేను బ్రతకలేను. ఇప్పటికీ అదే ప్రేమ, ఇప్పటికీ అదే ప్రేమ. అసలు అది కొలత అంటే ఇప్పటికీ కూడా నువ్వు ఒకవేళ ఆ అమ్మాయిని భూమి మీద నుంచి నువ్వు తీసేసుకునే మాట అయితే ఆ అమ్మాయి చనిపోయిందన్న వార్త నేను వింటే బ్రతకలేను. ఆ అమ్మాయి చనిపోయేదానికంటే నన్ను ప్రాణం తీసేసి, లేదు ఆ అమ్మాయి నా దగ్గర నుంచి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయే మాట అయితే నేను ఊళ్ళో లేనప్పుడు ఆ అమ్మాయి బట్టలు సర్దుకుని వెళ్ళిపోయేలాన్నా చెయ్యి. నా మీదకి నిందొద్దు, నీకు కూడా అవమానం వద్దు. ఇది ప్రభువా నాకు సహాయం చేయంటే సరే అట్నే చేస్తాలేబ్బా. 2 కోరికలు కోరాను. నేను లేనప్పుడన్నా ఆ అమ్మాయి ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? ఆ అమ్మాయి ఒకవేళ భూమి మీద నువ్వు తీసేసే మాట అయితే ముందుగా నాకు మరణాన్ని అనుమతించు. అసలు ఎంతగా భార్య మీద ప్రేమ అంటే దేవుడు చెప్పినట్టుగా తన సొంత శరీరాన్ని ప్రేమించమన్నట్లుగా ప్రేమించే విధానం అక్కడ చూశాను నేను. అసలు నేనైతే ఆ సాక్ష్యాలు ఆయన చెప్పి అన్నప్పుడల్లా ఏడ్చేవాడు. నేనైతే అంత గొప్ప సాక్ష్యాలు ఆ దైవజనుడి దగ్గర నేను నేర్చుకున్న విషయాలు. ఇక్కడ మనము హెబ్రీ పత్రిక ఆ గ్రంథకర్త దగ్గర నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే తన స్వజనుల విషయంలో అవసరమైతే నేను చచ్చిపోతా, నరకానికైనా వెళ్ళిపోతాను, నా వాళ్ళు నాకు కావాలి, నా వాళ్ళు నేను రక్షించుకోవాలని చెప్పని తపనతో అహర్నిశలు ప్రభు పాద సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి ఓ పక్క జీవన సంబంధమైన జీవనోపాధి ఆ డేరాలు కొట్టుకునే పని చేసుకుంటూనే మరోపక్క మోకాళ్ళుని ప్రార్థిస్తూ కన్నీరు విడుస్తూ రాత్రుల్లో దేవుని మహా ఉచిత కృప చొప్పున ఆ హెబ్రీలైన అంటే ఇజ్రాయేలీలు ఆ గోత్రంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ హెబ్రీలు, ఇజ్రాయేల్ సంతానం అంటే హెబ్రీలు. వాళ్ళలో ఈయన బెన్యామీను గోత్రికుడు. ఆ హెబ్రీలైనటువంటి ఆ 12 గోత్రాల మిశ్రిత జనమే కదా వాళ్ళు. 12 గోత్రాలంటే 12 రకాల అభిరుచులతో 12 మంది తండ్రుల యొక్క సంతానంగా వచ్చినోడు. ఇవాళ ఒక తల్లి కడుపును పుట్టినోడే నలుగురుంటే 4 రకాల మైండ్ సెట్ ఉంటుంది, 4 రకాల అభిరుచులు ఉంటాయి. మరి ఆ 12 మంది నుంచి వచ్చిన ఆ ప్రజలే ఇప్పుడు హెబ్రీల యొక్క సంఘం. అది ఆ సంఘానికి భక్తుడు లేఖ రాస్తా ఏశావు వంటి భ్రష్టుడు వ్యభిచారి ఒక్క పూట కూటి కోసం మీలో ఏశావు వంటి భ్రష్టుడు వ్యభిచారి ఉంటాడేమో, జాగ్రత్తగా చూసుకోండి. అంటే మనలో తెలియకుండా దేవుడు నిర్ణయించినటువంటి శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఒక రూపాయి కోసమో ఒక బంధుత్వం కోసమో లేదంటే ఒక దైవజనుడి విషయం అతను చెప్పిన మాటను బట్టో, ఇంకా పక్కన ఉంటారు పుట్టగొడుగులు అన్నమాట, ఆ పుట్టగొడుగులు చెప్పిన మాటలను బట్టో చేతులారా దేవుడు నిర్ణయించిన శాశ్వత కాల ఆశీర్వాదాన్ని కోల్పోతాం. అలా కోల్పోయేలాగా అపవాదిగాడు మంచి ప్రణాళిక వేస్తాడు. వాడు ఎటు నుంచి ఎటు వచ్చి కొడతాడో కూడా అర్థం కాదు. సంసోను స్త్రీల వైపు చూసి చివరికి ఒక వ్యభిచారి ఇంటికి. మన కళ్ళు అంత ప్రమాదం, వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చూసి ఆ దెలీలా నచ్చేసరికి ఇక ఎటుకుండా నా జీవితం నాశనం అయిపోయింది. ఇక ఆ శరీర ధర్మానికి అతను అలవాటు పడ్డాడు, దానికి బానిస అయిపోయి చివరికి దెలీలా అనే ఆమె దగ్గరికి వెళ్ళిపోయి మొదటిగా ఆ ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయిని చూసినప్పుడు ఆ అమ్మాయి విషయంలో వాళ్ళ అమ్మోళ్ళని బచ్చలాడుతాడు సంసోను. బచ్చలాడితే సరే దేవుడు ఏదో వీడి ద్వారా ఆ అమ్మాయిని బట్టి ఏదో చేయబోతున్నాడు వాళ్ళకి అనుకొని ఒప్పించారు. పెళ్ళి కూడా ఓకే అయింది. అక్కడ ఉన్న వాళ్ళు ఏదో చతురుగా మాట అనేసరికి దానికి నొచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇక ఈ రాళ్ళు అని చెప్పిన అక్కడున్న ఇంకొక వేరే పురుషుడికి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు.
మళ్ళీ వచ్చి ఏందిరా అయ్యా నా పెళ్ళాన్ని తీసుకుపోయి వాడికి ఇచ్చారంటే సరే అదే తప్పేదో జరిగిపోయిందిలే కానీ దాని తర్వాత పిల్ల ఉంది కానీ దాన్ని చేసుకోండి. ఆ పిల్లకు కూడా ఇతనంటే ఇష్టమే, కానీ ఇతగాడికి ఆమె అంటే ఇష్టం లేదు, నాకు వద్దు పో అని చెప్పని ఇక అడతిరిగి చివరికి శరీర సుఖం విషయంలో ఆ శరీర ధర్మం దానికి బానిస అయిపోయి ఆ దెలీలా ఒళ్ళో తలబెట్టి చివరికి ఏమైపోయాడు, శాశ్వత కాలమైన దేవుని ప్రణాళిక నుంచి తప్పిపోయాడు. సొలొమోను ఏమయ్యాడు, సొలొమోను జీవితం కూడా ఇంతే. ఈ ప్రసంగి గ్రంథంలో నా కనులతో ఏదైతే చూడాలనుకున్నానో ఆ చూడాలనుకున్న దాని విషయం నేను ఎక్కడ కూడా నా కనులకు అభ్యంతరపరచలేదు. చూడాలనుకున్నవన్నీ చూశాను, అయినను ఇది ఆయాసకరము వ్యర్థము అంట. అలా చూసి 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 ఎంతమంది అంటే భార్యలో ఇంచుమించుగా 3000 మంది, 1000 మంది ఉన్నట్టున్నారు ఆయనకి భార్యలో. ఇంతమంది ఉన్నవాడు ఏమైనా ఆగిండా అక్కడ? అంతమంది ఉంటే ఏమైనా ఆగిండా? ఆహా. ఆ శరీర సుఖ సంబంధమైనటువంటి ఆ దాహానికి లోనై చివరికి ఎక్కడి దాకా పోయిందంటే ఇక అసలు దేవుడే 2 సార్లు హెచ్చరించిన దేవుడు ఇది కరెక్ట్ కాదు, ఇది వెనక్కి తిరుగు అని చెప్పని ఎంత బతిమలాడినా ఆ బతిమలాడినా కానీ వినలేదుగా. వృద్ధాప్యం ముందు తన భార్యల యొక్క ఇష్టం నెరవేర్చడానికి విగ్రహారాధన చేశాడు. ఈ కళ్ళతో చూడాలను చూసి చూసి మన కళ్ళు అంత ప్రమాదం. సైతానుగాడు బాగా ఆకర్షిస్తాడు మన కళ్ళ ద్వారా, మనకు తెలియదు ఆ సంగతి. ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, మనము దేవుని చేతిలో ఒక శ్రేష్టమైన ప్రణాళిక కలిగిన పాత్రలమై ఉన్నాము. ఏంది అయితే దానికి తగ్గట్టుగానే వాడు సైతానుగాడు వాడి స్కెచ్ ఉంటుంది. నువ్వు ఏ విషయంలో బలహీనురాలువో, ఏ విషయంలో బలహీనుడివో దాన్ని ఎత్తుక్కుంటాడు వాడు. అదే వాడి చేతిలో బలమైన ఆయుధం. చాలా జాగ్రత్తగా గమనించాలి, చాలా జాగ్రత్తగా. మనం అంటే మనం కాదు, చాలామందికి ఇక్కడ ఒక నిమిషం ఈ మాట పరిచయం చేసి నేను ముందుకు వెళ్తాను. 1 రాజులు 11వ అధ్యాయం 3వ వచనంలో అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. చివరిలో ఇక్కడ 9, 10, 11 వచనాల్లో అన్య స్త్రీలు అతన్ని ఎడదిప్పారంటే ఎక్కడ పడితే అక్కడ ఒక దేవతా స్తంభం. అంటే మనకు అర్థం కావాలంటే ఒక రోకలి నేల బాచారు, దాని ముందు ఒక రాయి పెడతారు. ఏంది ఆ చెట్టు ముందు రాయి పెట్టేసి రోకలు నిలబెట్టి అదే ధ్వజస్తంభం. బైబిల్లో చెప్పబడే దేవతా స్తంభం దాని అసలు అర్థం ఏంటంటే ధ్వజస్తంభం. మనకు పబ్లిక్ ఇప్పుడు కనపడుతుంది దేవాలయాల ముందు. ఆ దేవతా స్తంభాలు ఆ చిన్న అట్లా నిలబెట్టి వాటి ముందు అర్పణలు బలులు చేసి చివరికి దేనివల్ల చూడటం వల్ల వాళ్ళ నాయనేమో చూసి ఒక పొరపాటు తెచ్చుకుంటే చూశాడు, దానికి తగ్గట్టుగా ఆమెతో పొరపాటు చేయటమే కాదు అడ్డుగా ఉన్న భర్తను తెలివిగా చంపించాడు. తెలివిగా పక్కా ప్లాన్ వేసాడు దావీదు రాజు. ఎలా ఈ కళ్ళతో జరిగిన పొరపాటు అన్నమాట. ఇంకొకటి వ్యభిచారి, అలాగనే జ్యేష్ఠత్వం. మన శ్రేష్టమైనది ఏంటంటే మనకు ప్రభువుని నిర్ణయించినటువంటి పరలోక వారసత్వం ఒకటి. రెండవది ప్రభు మన ద్వారా జరిగించుకోవాలనుకున్న శ్రేష్టమైన ప్రణాళికలో ఉన్నటువంటి పని. ఈ పని ఎలాగైనా కుంటుపడాలంటే నిన్ను దారి తప్పించాలంటే ముందు నీ తలంపులు, ఊహల, ఆలోచనలను డిస్టర్బ్ చేస్తాడు వాడు. సైతాన్ గాడు వచ్చి డిస్టర్బ్ చేసి నువ్వు ఎక్కడ బలహీనుడు అంటే ఒక స్త్రీ విషయంలో, లేదంటే ఒక స్త్రీతో సాంగత్యం అంటే
భార్యాభర్తలు ఎడముంటారు. ఎడమున్న దాన్ని బట్టి ఇక తెలియకుండా ఇక విషయంలో వ్యామోహం కలిగి ఉంటారు. అది సర్వసాధారణం, అందరి విషయాలు ఉంటుంది. అది ఇతనొక్కడిలోనే అది ఉందని చెప్పడానికి కాదు, ఏంది ఇతనొక్కడి విషయంలో అది ఉన్నదని చెప్పడానికి లేదు. అయితే ఇక్కడ ఈ బలహీనమైన సమయంలో ఇక ఈ వ్యక్తిని, స్త్రీనైనా పురుషుడైనా బలహీనపరచాలంటే వాళ్ళకు దగ్గరగా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతున్న వ్యక్తులతో స్వతంత్రంగా మాట్లాడుతూ ఇక రకరకాలుగా వాడు వేసే స్కెచ్లు అనమాట. అట్లా చిన్నగా ఎలా వెళ్ళిపోద్ది అంటే శారీరక సంబంధమైన పాపంలోకి తీసుకెళ్తాడు ఈ ఎడబాటును బట్టి. నేను అదే అంటాను, స్త్రీలైనా పురుషులైనా మీ శరీర ధర్మం ఖచ్చితంగా మీరు భార్యాభర్తలుగా నెరవేర్చుకోవాలి. అది నెరవేర్చుకున్నప్పుడే దేవుడు సంతోషిస్తాడు. అదే అపవిత్రమైనది కాదు, దేవుడే పరిశుద్ధపరిచి ఘనముగా ఎంచి, వివాహం అన్ని విషయంలో ఘనమైందని ఎంచి మనకిచ్చాడు. బై మిస్టేక్ నా భార్య సహకరించట్లేదయ్యా, ప్రభు పాదాలు పట్టుకో, ఖచ్చితంగా ఎర్ర కోటింగ్ ఇచ్చి మరి తీసుకొని వచ్చి లైన్లో పెడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సైతానుగాడు దేవుని ప్రణాళికలోంచి పక్కకు లాగటానికి చాలామంది జీవితాల్లో బాగా గుర్తుపెట్టుకోవాలా. నీ పక్కన ఎవరైనా ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఉంటే సంఘంలో బాగా గుర్తుపెట్టుకోవాలి. నీ భార్య అయినా సంఘ క్రమంలో, సంఘంలో ఉన్నంతసేపు మీరిద్దరూ ఒక క్రమంలో ఉండాలి. ఇక నా భార్యే కదని చెప్పని మందిరంలో మీ ఇద్దరు పక్కన పిల్లలంతా వేసుకొని అంటే విశ్రమించే సమయం, నిద్రపోయే సమయంలో. అందుకే శాలేమన్న మందిరంలో ఏం చెప్తాడంటే, పురుషులు అవైపోయి పడుకోండి, స్త్రీలు ఇవైపోయి పడుకున్నాడు, కలవనేడు. మీ ఇద్దరు భార్యాభర్తలే, మీ ఇంటికాడ తెలుసు, మీ ఊళ్ళో తెలుసు, మాకు కూడా తెలుసు, కానీ వచ్చేవాడికి తెలియదు. దాన్ని బట్టి పెడార్థాలు తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, ఒక స్త్రీ దగ్గరగా ఆనుకొని వస్తున్నప్పుడు నువ్వు ఎడంగా పోవాలా, అది శోధన. ఈరోజు అయితే పక్కగా పోవచ్చు, రేపు దినాన్ని ఏమవుతుందో చెప్పలేము. ఎందుకంటే ఒక ఆడగూతురు విషయంలో, పిలుపు విషయంలో కూడా ఆయా అన్నయ్య పెద్దలు, స్త్రీలు పురుషులు పలకరింపులో కూడా పౌలు భక్తుడు చెప్పాడు, యవనస్తులైతే అక్క చెల్లి అని పిలవమని, పెద్దలు అయితే అమ్మ అని పిలవమని. అది మర్యాద. ఇటు పురుషులైనా సరే నాన్న లేదంటే బాబాయ్ అనో లేదంటే అన్నయ్య తమ్ముడు అని చెప్పని ఇలా పిలవమని చెప్పని దేవుడు భక్తుడైన పౌలు గారి ద్వారా రాయించిన మాటలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక స్త్రీ అటువైపు మోకరించినప్పుడు ఆ దరిదాపులు కూడా పోకూడదు. నువ్వు ఆ దరిదాపులు కూడా పురుషుడైనా సరే మోకరించినప్పుడు ఆ దరిదాపులు పోకూడదు. ఈరోజు నీకు అర్థం కాదు, ఏం కాదనుకోవచ్చు, ఒకరోజు పడుతుంది పెద్ద బండ. ఆ పడ్డప్పుడు నువ్వు ఎంత ఏడ్చి విలవిల కొట్టుకున్నా సరే ఆ నింద ఎప్పటికీ పోదు. అది నువ్వు బ్రతుకున్నంత కాలం వెంటాడుతూనే ఉంటుంది. ఒకవేళ ప్రభు కృపనిచ్చి తీసేస్తే తప్ప. అసలు నాకైతే గడగడ వణుకు వస్తుంది. వాళ్ళు ఆడ మోకరిస్తుంటే నీ ఎందుకు వచ్చి లేదు పోయి తలకాయ నొప్పి, ఈ గోల నాకు వద్దు ప్రభు అని చెప్పి నల్లంత దూరాన్ని పోయి కూర్చుంటా నేను. ఎందుకంటే భయంకరమైన రాళ్ళు పడ్డాయి. ఏంది, పరిచర్యలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సామాన్యమైన రాళ్ళు పడవు. అది మనకి, అది నేను లోతైన హృదయంలో గాయమైన దాన్ని బట్టి చెబుతున్న మాట ఇది. ఒకవేళ నాకు ఆల్రెడీ ఇలాంటి నిందలు అవమానాలు ఉన్నాయి, నేను ఆల్రెడీ ఫేస్ చేశాను అనుకుంటే అది మన అహంభావం కింద వెళ్ళిపోద్ది. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు స్త్రీ పురుషుల విషయంలో బజార్లైనా సరే, మొన్న అందుకే మీరు ఒక చోట కూర్చున్నప్పుడు కూడా నేను కదిలించాను, మనమైతే ఓకే, మన చుట్టూన్న ప్రపంచం మనల్ని గమనిస్తుంది. దాన్ని బట్టి జాగ్రత్తగా ఉండాలి. అంటే సైతానుగాడు ఈజీగా ఇలాంటి పరిస్థితుల్లోనే మనల్ని అడగ తీసుకెళ్ళి కూర్చోబెట్టి పక్కన వాళ్ళ చేత రాళ్ళు వేపిస్తాడు. మానసికంగా నువ్వు కృంగిపోయి చివరికి దేవుని ప్రణాళిక లేదు, ఏమి లేదు, మొత్తం ఒక దారిని పడేసి సంచిటీని అని చెప్పని సర్దుకొని వెళ్ళిపోతాం అన్నమాట. ఇది ఒక కోణం. రెండవది, దేవుడు నిర్ణయించిన భవిష్యత్ ప్రణాళిక విషయంలో నీవు రాకుండా అమ్మ తరపోళ్ళు వచ్చారు, మేనమామలు వచ్చి నువ్వు ఒకవేళ ఒక కూతురుగానో ఒక కొడుకుగానో ఉంటే, మా అమ్మాయిని మీకు ఇష్టమను, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వమను వచ్చి అక్కడ ఇరకాటం పెడతారు.
ఒకప్పుడు నిన్ను రోడ్డు మీద పడేసిన వాళ్ళే, ఒకప్పుడు రోడ్డు మీద నానా అల్లరి చేసి గత్తరగా అసలు జీవితం మీద విరక్తి పుట్టించిన వాళ్ళే మళ్ళీ వచ్చి దేవుని ప్రణాళికను చెడగొడటానికి మళ్ళీ వచ్చి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి. మేము వద్దా ఆయనకి ఇంకా ఈ పొయ్యు అనుకో, పొయ్యు ఇంక అంతేనా, మేము వద్దా, యేసు ప్రభువును వెళ్ళులే మందిరానికి వెళ్ళొద్దని మేము చెప్పాం ఆయన్ని. కాదు మీ వాడు రక్షణ పొందలేదు. కానీ రక్షణ ఏముంది, పిల్లలిద్దరూ ఇష్టపడిచి రేపొద్దున వాడు కూడా రక్షణ పొందుతుడు. ఇప్పుడంటే రక్షణ లేదు. ఇట్టా తీపి కబుర్లు లోపల కుట్ర పెట్టుకొని పైకి బాగా ప్రేమను పంచే మాటలు చెబుతారు. కట్ చేస్తే నువ్వు గనక వాళ్ళు చెప్పిన మాటలు బురదలో పోయి అట్నే పట్టమంటే కంచి ఈత కొట్టాల్సింది, ముందుకు పో వెనక్కి పో ఆడే ఉంటావు కాబట్టి పూడది ఏంది. దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తిని వివాహం అనే బంధం ఒకటి, ఇటు తల్లి వైపు నుంచి ఈ సెక్షను, తండ్రి వైపు నుంచి కూడా వచ్చారు మేనచ్చలు. మా అబ్బాయికి మీ అమ్మాయిని రక్షణ లేదుగా, రక్షణ ఏముందిలే తర్వాత పొందుతారులే అని ఇవే డైలాగులు వస్తాయి. అది ఎంత దాకంటే అసలు ఈ వ్యక్తి, ఈ స్త్రీ అయినా ఈ పురుషుడైనా దేవుని ప్రణాళిక చొప్పున ముందుకడుగులు వేసి దేవుని సేవలు వెళ్లకుండా అడ్డుపడి చివరికి అడ్డును బట్టి వీళ్ళు ఎటు కాకుండా భ్రష్టులు అయిపోయేలాగా వాడు ఇరికిస్తాడనమాట. నా జీవితంలో అవి జరిగాయి. దేవుని ప్రణాళికలో దేవుడు నిర్ణయించిన ప్రకారం అయితే నాకు వివాహం జరిగితే అసలు ఇప్పుడున్న పరిచర్యకి, వివాహం జరిగిన తర్వాత జరిగే పరిచర్యకి అసలు మీరు కనుక చూస్తే ఏంది పాస్టర్ గారు ఇదేనా పరిచర్య అంటారు. అంత గొప్ప ప్రణాళిక ఉంది దేవునికి. అంత గొప్ప ప్రణాళిక ఉంటే దానికి ఎవరినేమని వాడాడో తెలుసా సైతాన్ గాడు? యేసయ్య రక్తంలో గడగబడి కృప పొంది అభిషేకం పొంది ఒక సంఘానికి వ్యవస్థాపకులుగా ఉన్న వ్యక్తిని, అటుపక్క ఒక సంఘ కాపర్ని, ఈ మధ్యలో పుట్టగొడుగులు ఉంటారు, వాళ్ళు మంచిగా బలంగా పట్టుకొని మళ్ళీ ఏదన్నా సహాయపడతారో పొరపాటు కూడా సహాయపడరు. ఇట్లా వీళ్ళు మొత్తం ఉచ్చులాగా బిగించి పడేశారనమాట. దేవుని ప్రణాళిక ఎంత భయంకరం, ఎంత ఆలస్యం అవుతుందో చూడండి. మళ్ళీ వాళ్ళ పంతో నెరవేరాలి, మళ్ళీ ఓ పక్క వాళ్ళ పరిచరణ కాపాడుకోవాలి. అసలు ఎంత కఠినమైన మనసులుగా మారిపోయారు చూడు. దేవుని సేవకులు అంటారు, మళ్ళీ దేవుని పక్షంగా నిలబడి దేవుని మాటలు అందిస్తారు. మళ్ళీ దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ఆ వివాహం జరగకుండా, ఆ వివాహం జరిగితే మళ్ళీ ఇక్కడ మా సంఘం ఖాళీ అయిపోద్ది, మా సంఘం అంతా డొల్లతనంలో మారిపోద్ది, పరిస్థితులు అంతా తేడా అయిపోతాయి, దీనికి మేము ఒప్పుకోమని చెప్పని దేవుని ప్రణాళిక నుంచి, అంటే భ్రష్టులు అన్నమాట, భ్రష్ట మనస్తత్వం. నేను దేవుని సంకల్పానికి అడ్డుపడుతున్నాను, దేవుని చిత్తానికి అడ్డుపడుతున్నాను, దేవుని పని జరగకుండా నేను చేస్తున్నానన్న గ్రహింపు కొంతలో కొంత ఉన్నా కానీ కావాలని మూర్ఖంగా అడ్డం తిరిగి నిలబడుతుంది. ఇప్పుడు నాకు వచ్చిన నష్టం ఉందా, వాళ్ళకు వచ్చిన నష్టం ఉందా? నాకే నష్టం ఉండదు. ఎందుకంటే నా ప్రభు ఏ వయసులో అయినా ఏ పరిస్థితులైనా అద్భుతం చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే 10 సంవత్సరాల్లో జరిగే పని కూడా 10 రోజుల్లో చేస్తాడు ఆయన. అంత నేర్పరి అయిన శిల్పకారుడు ఆయన. ఏంది మన జీవితాల్లో 10 సంవత్సరాలు సుదీర్ఘంగా నడిచి, ఆ నడిచిన తర్వాత 10 సంవత్సరాల క్రితం అందుకోవాలనుకున్నది ఆలస్యమైంది. కానీ నా ప్రభు 10 రోజుల్లోనే దాన్ని కంప్లీట్ చేస్తాడు. 10 రోజుల్లోనే గొప్ప ఆశీర్వాదాన్ని చూసేలా చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. బాగా గమనించండి. ఇట్లా ఏదో ఒక బంధాన్ని బట్టి ఇరికించి దేవుని యొక్క దయా సంకల్పంలో నుంచి బయటకు లాగటానికి భ్రష్టులను, వ్యభిచారులు. భ్రష్టులు అంటే ఇక హృదయం అంతా వాతవేయబడి మనస్సాక్షికి వెళ్ళిపోతారు. దేవుడు ఒకటని చేసి ఇంకొకటి చేయటం మొదలు పెడతారు. దేవుని యొక్క దయా సంకల్పం ఒకటి ఉంది, మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక సంఘ క్రమం అనుకున్న దాని విషయంలో కూడా మనము ఒకటి అనుకుంటే ఒకటి చేస్తూ ఉంటాం దేవుని ఎదుట. నేను అదే చెప్తాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే విషయమైన ఒక క్రమం, ఆరాధనకు వెళ్ళే విషయంలో కూడా ఒక క్రమం. లేదు నువ్వే ఒక సేవకుడువో ఒక పరిచర్య బాధ్యతలు తీసుకొని వెళుతున్నావంటే దానికి ఖచ్చితంగా ఒక క్రమం ఉండాలి. ఆ క్రమం దాటి నిన్ను దేవుడు తప్పించడు.
ఆ క్రమాన్ని దాటి తప్పించడు. ఆ క్రమానికి ముందు ఆ క్రమం తర్వాత నిన్ను నడిపిస్తాడు దేనికైనా. అది బాగా గ్రహింపు కలిగి ఉండాలి. ఒకవేళ ఆ క్రమానికి వెళ్ళకుండా నిన్ను అటగించే మాట అయితే నిన్ను ఆపుతాడు, అంతేగాని ఇంక ఏ పని కూడా చేయనీడు, ఆపుతాడు. ఇప్పుడు నేను ఖచ్చితంగా బుధవారం రోజు పిడుగురాళ్ళ, దాచేపల్లి, గురజాల, కారంపొడి ఇట్లా జోలకల్లు తిరిగి వస్తాం, ఖచ్చితంగా వెళ్తాం. ఆ క్రమంలోనే అన్నయ్య వాళ్ళ ఊరు, అంటే వాళ్ళ అత్తగారి ఊరు జంగమహేశ్వరపురం దాకా వెళ్తాం. అట్లా వెళ్ళి కారంపొడి తిరిగి వస్తాం. ఈ క్రమం వెళ్ళాలంటే ఆర్థికంగా లేకపోతే ఆగిపోతాం, లేదంటే ప్రార్థన చేసుకుంటాం. అంటే ఖచ్చితంగా ఆ క్రమానికి నేను ప్రిపేర్ అవ్వాలి. నేను ఒక క్రమశిక్షణ నేను వెళుతున్న సమాజానికి చూపించాలి. అలాగనే భావితరాల్లో నేను నడుస్తున్న విధానం ఇంకొక వ్యక్తికి కూడా దీవెనకరంగా, అంటే నేను ఒక రోల్ మోడల్ అవ్వాలి. ఇది మీకు ఇట్లా ఇంకొక విషయం కూడా చెప్తాను. 5:07, 10:07 అయితే మందిరంలో అడుగు పెడతాను నేను. ఇక్కడ చంద్రబాబు నాయుడు కాలనీలో 3వ లైన్లో తండ్రి సన్నిధి ఇంతకు ముందు ఉండేది. ఆ మందిరంలోకి సాయంకాలం 5:07 లేదా 10:07 మందిరంలోకి వెళ్ళిపోతాను నేను. ఎన్ని పనులున్నా సరే, అవసరమైతే మంచి కిరాయి వచ్చినా సరే 5 గంటల కానించే కిరాయిలు పోకుండా ఆపేస్తాను నేను అలా నష్టపోయి దేవుని పాదాలు పట్టుకున్నా. నా గొప్పతనం కోసం ఇది చెప్పట్లేదు, మీకు ఒక అనుభవపాఠంగా ఉంటుందని చెబుతున్నాను. ఒకప్పుడు ఒక ఆడపిల్ల విషయంలో 4-5 గంటల కిరాయిలు వచ్చి నేను రాను అని టాటా వేసాడు ఆపుకొని రాత్రి 10 గంటల దాకా పడిగాపులు కాసేవాడిని. ఆ వ్యక్తిని చూసి వెళ్ళిపోవాలి. బాప్తీసు అనుభవంలోకి వచ్చిన తర్వాత అదే సాయంకాలం 4 గంటలు 5 గంటల సమయంలో కిరాయి లేని వస్తే పొరపాటును కూడా పోను, ఎమ్మడినే వచ్చాను. మాకు తెలుసు ఈ సంగతిలో, చాలాసార్లు బుక్ అయ్యాను, నేను రాను, యాడికి పోతున్నాను. నేను యేసయ్య సన్నిధికి వెళ్ళి ప్రార్థనలో గడపాలి. ఎన్నింటికి? 5:07. ఇప్పుడు 4 అయింది, పోయి వచ్చాను, రాను, అసలు నీ కిరాయి నాకు వచ్చు, ఇంకోటి తీసుకొని పో. అట్లా దేవుని సన్నిధిలో దేవుని ఎదుట దేవుని విషయమై నష్టపోయి దేవుని పాదాలు పట్టుకుంటే దేవుని కృపను బట్టి ఇవాళ అలాగ భక్తి క్రమంలో నేను కూడా చేయాలని చెప్పని మోల్డ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏది పరిచారకుడిగా ఉండి భక్తి సాధన చేస్తున్నప్పుడే నేను ఎంత నష్టపోయానన్న సంగతి వాళ్ళకి తెలియదు. కానీ నేను ఒక మాదిరి అక్కడ చూపించాను. కావాలని ఏం మారాడురా వీడు, క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఏం మారాడురా వీడని ఎవరైనా అడిగితే వీళ్ళే సాక్ష్యం. నన్ను చూసి ప్రార్థన ఇలా చేయాలని చెప్పని, ఇలాగ క్రమంగా రావాలని చెప్పని, అది ఎంత కఠినమైన పరిస్థితి అయినా సరే, నా హృదయానికి లోతైన గాయమయ్యే పరిస్థితి అయినా సరే, ఎంత అంటే భయంకరమైన పరిస్థితులు. అసలు అమ్మ అడిగే మాటలైతే ఒక్కొక్క మాట భయంకరంగా ఉంటాయి. అంత భయంకరమైన ఆ మాటలు కూడా ఆ చుట్టూ ఉన్న ఎదురవుతున్న పరిస్థితులను బట్టి చచ్చిపోతే బాగుండు అనిపించేంత పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా మందిరానికి వచ్చేవాడిని. నాకు ఇలా అనిపిస్తుంది ప్రభువా, ఈ వేదన నా నుంచి తీసే, నాకు సహాయం చేయని చెప్పని అప్పటి నుంచే ప్రభు దాన్ని అలా ట్యూన్ చేస్తూ వచ్చాడు నన్ను. చివరికి ఆ రోజైనా ఈ రోజైనా భక్తి అంటే ఎలా ఉండాలి, ప్రార్థన అంటే ఎలా ఉండాలి, దేవుని సేవ అంటే ఇదిగో దేవుడు కదిలితే దైవజనుడి విషయంలో ఇలా కార్యాలు జరుగుతాయని చెప్పని ఈరోజు మోడల్ అయ్యాను. కారణం ఎంతో క్రమశిక్షణ చూపించటం వల్ల. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ క్రమం తప్పేలా కూడా సైతాన్ గాడు చేస్తాడు. మనం ఎప్పుడైతే ప్రభు బల్ల ఆరాధన ఈ వారం కాదులే వచ్చే వారం తీసుకుందాం ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యపరుస్తావో వెంటనే నీకు పతనం అనే దానికి మెట్టుపడ్డది, ఆధ్యాత్మిక పతనం అనే దానికి మెట్టుపడ్డది. ఆ తర్వాత ప్రార్థన, ఆ తర్వాత విజ్ఞాపన, ఆ తర్వాత వాక్యధ్యానం, ఇట్లా నిర్లక్ష్యపరుచుకుంటా ఇట్లానే వెళ్ళిపోతావు, పక్కకి వెళ్ళిపోతావు. చివరికి ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే దాచేపల్లి ఉన్న అక్క, మనకు సహకరించే అక్క, తనకు కావాల్సిన రీతిగా అన్ని టయాలు మార్చుకుంది. నేను కూడా అలానే తిరిగా, అసలు ఏం జరుగుతుందో చూద్దామని. చివరికి
తేలిన ఫలితార్థం ఏంటంటే అసలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు. పైకి చెప్పుకోలేక, పిల్లల మాట వినక, ఆ పిల్లలు కూడా విగ్రహారాధన వైపు వెళ్ళిపోయి, అసలు ఎలా అంటే ఈ అన్న ఎదుర్కొంటున్న దానికంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. నన్ను చూసి అంటది, అక్క నీకు దేవుడు విశ్వాసం అనే వరం ఇచ్చాడు అక్క అంటే, ఊరుకున్నా నీకున్నంత ఓర్పు నాకు లేదని చెప్పాడు. ఒకళ్ళు అసలు అట్లా పురికొల్పుకుంటా దేవుని కృపను బట్టి ఇప్పుడు చిన్నగా చెప్తే ఏమో అవకాశం. ఎందుకంటే దేవుని దయా సంకల్పంలో ఉన్న వ్యక్తులు వాళ్ళు. ఆ దయా సంకల్పం నుంచి వాళ్ళని బయటికి లాక్కెళ్ళటానికి సైతానుగాడు ఉపయోగపెట్టిన వాళ్ళు ఎవరో తెలుసా? సొంత తల్లి, తోడబుట్టిన చెల్లెళ్ళు, తమ్ముడు. వాడు లాక్కపోయాడు పక్కకి. చివరికి తిరుపతి నుంచి వస్తూ ఉంటే కారు 3 పల్టీలు కొట్టింది. ఈ దారి నుంచి ఆ దారికి వెళ్ళింది, గాలిలో ఎగురుకుంటా పల్టీలు కొట్టుకుంటా. స్పాట్లో మొత్తం అయిపోయారు అనుకున్నారు. ఆ కారులో ఈ అక్క కూతురు, చిన్న కూతురు ఉంది. నేను అప్పుడు అన్నా, ఆ ఇద్దరు కనుక లేకపోతే ఫ్యామిలీ మొత్తం స్పాట్ డెడ్, ఎవడు బతికేవాడు కాదు. ఆ కారులో 2 రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు. వారిని బట్టి వాళ్ళు బతికారు. ఆ కుటుంబం కోసం మానక ప్రార్థన చేస్తూనే ఉంటారు ప్రభు కృపను బట్టి. ఆ ప్రార్థన ప్రకారమే అంత పెనుపద్రంలో కాలు ఇక్కడ ఇరిగింది, ఇక్కడ ఇప్పటికీ కుంటుతూనే ఉంటుంది. ఆ మధ్యకాలంలో ఒంట్లో బాగున్నప్పుడు అలా కుంటుతూ ఉంటే ఇంట్లో వాళ్ళంత భయంకరమైన మాటలు మాట్లాడారు. ఒకప్పుడైతే ఒక్కతే కష్టపడేది. అమ్మా ఒకరు ఆ గిన్నె దేవే అంటే, పోయింది పద్దాకలు నాకు పని చెబుతావు ఏందని చెదరించుకునేవాడు. కొడుకు అరే ఇటు రారా, అది ఒకరు అందుకో అంటే మాకు పనిలేవు అయింది. భర్తను అడిగితే ప్యాకాటకు డబ్బులు ఇవ్వకపోతే ఎగిరిగిరి తన్నేవాడు. 10,000 50,000 ఇప్పుడు కావాలంటే పరిగెత్తుకుంటా పోయి తెచ్చిచ్చేది. చివరికి కాలు ఇక్కడికి ఇరిగిపోయి కుంటుతూ ఉంటే, పంది కూర్చొని తిన్నట్టు తింటున్నావు అని చెప్పి అమ్మకి చెప్పి ఏడ్చింది. నాకు చెప్పదు ఇలాంటి విషయాలు. నాకు చెబితే ఇప్పుడు మీ ముందు ఎలా అయితే కళ్ళ నిండా నీళ్ళు తీసుకుని ఉన్నాను అలా ఏడుస్తా కూర్చొని. అస్సలు అంత వేదన పగోడికి కూడా రాకూడదు అనుకుంటా నేనైతే. ఎవ్వరు సహకరించరు. లక్షల రూపాయల అప్పు నెత్తి మీద ఉంది. ఓ పక్క దేవుని ప్రణాళిక, మరో పక్క దేవునిలో గడపలేకపోతున్నానని చెప్పని ఏడుపు, ప్రభు వల్ల చేయలేకపోతున్నానని చెప్పని, దేవునికి ఏ రకంగా ఉపయోగపడలేకపోతున్నాను, నా దేవుని నామం అవమానపరచబడుతుంది నా వాళ్ళ మధ్య. ఏందన్న ఈ పరిస్థితి అంటే, అంతా ఇని పక్కకు వచ్చి దారిని ఏడుస్తూ వచ్చేవాడిని నేను. ఆ దాచేపల్లి వెళ్ళినప్పుడు వినేవాడిని, ఏడుస్తూ వచ్చేవాడిని. వాళ్ళు సహకరించకపోతే బస్టాండ్లో కూర్చొని వాళ్ళకి ప్రభు వాళ్ళు ఇచ్చాను నేను. బస్టాండ్లో కూర్చొని, ఆ బస్టాండ్లోనే కూర్చొని అమ్మ నేను ప్రార్థన చేశాను. ఆ కొన్ని రోజుల తర్వాత ప్రభు కృపను బట్టి ఆ ముస్లిం కుటుంబాన్ని పరిచయం చేస్తే వాళ్ళకాడ పోతే 2 రక్షించబడ్డారు. అసలు ఎంత అంటే ఈ దేవుని యొక్క దయా సంకల్పం నుంచి పక్కకు లాగటం. ఎవరెవరిని ఉపయోగపెడతాడు ఇక్కడ చూడండి. అటువైపు ఏమో సేవకులను కూడా ఉపయోగపెడతాడు. వీళ్ళ తపన పంచం ఏంటంటే, వీళ్ళ తపన వ్యవహారం అంతా ఏంటంటే వాళ్ళ పంచం నెరవేరాలి. నువ్వు నీ పంచాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వు ఒక ఏసావంటి భ్రష్టుడిగా మారిపోతున్నావు, ఇంకొకరు పక్కకు లాగుతున్నావు. దేవుని యొక్క దయా సంకల్పం నుంచి పక్కకు లాగటం. మన జీవితాల్లో కూడా మన మీద మన సంఘాల్లో పెరుగుతూ ఉంటాం. నా విషయంలో చాలాసార్లు జరిగింది. నన్ను ఎనికి లాగటానికి నా ఆత్మీయ తండ్రి అడిగాడు. చాలామంది లేఖనాలు అడిగిపోయారులే కానీ మళ్ళీ వచ్చి ఆయా సంఘాల్లో నిలబడ్డారు. కానీ ఇంక మళ్ళీ వచ్చి సంఘంలో చేరా. వాళ్ళు చెప్పే మాటలన్నీ విన్నా, మెలకుండా పక్కకు వచ్చా. ఆ తర్వాత దేవుడు ఇంకోసారి పరిచర్యకు అవకాశం ఇచ్చాడు, చేశా. తర్వాత మళ్ళీ ఆడికే దేవుడు తీసుకెళ్ళాడు. కొన్నాళ్ళు నిలబడ్డా. చివరికి నా స్నేహితుడు అన్ను, నువ్వు ఆడికి వెళ్ళి అబ్బాయి. నేను వెళ్ళనన్నా. దేవుడిని అడిగా, ఇట్లా దైవజనుడు వెళ్ళమన్నాడు. ఏంది ప్రభు అంటే, 2 రాజులు 10వ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడు. అక్కడ కొంచెం రిపేర్ చేయాలి, నువ్వు వెళ్ళి అడిగా. సరే ప్రభు అని వెళ్ళాను. 2024వ సంవత్సరం
టంగ్మని 12 దట్టింది. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ సంవత్సరం ఈ తండ్రి సన్నిధి పరిచర్యకి చావు దెబ్బ తగులుతుంది, కోలుకోలేని దెబ్బ తగులుతుంది, ఇది కోలుకోలేని దెబ్బ తగులుతుంది అన్నాడు. ఇక అంతే. వాళ్ళంతా సంతోషంగా ఆర్భటిస్తున్నారు. నేను మాత్రం ఆ ఆర్భాటపు స్వరాల మధ్యలో, ఆ వాయిద్యాల శబ్దాల మధ్యలో దేవుని స్వరం నేను వింటున్నా. ఈ సంవత్సరం, ఈ 2024 సంవత్సరంలో ఈ తండ్రి సన్నిధి పరిచర్యకు చావు దెబ్బ తగులుతుంది చెప్పాడు. ఇక అంతే. ఇక దాని గురించి దిగులుగా ఆలోచిస్తూ కూర్చున్నా. నా ఆత్మీయ తండ్రిగా నా చుట్టూ ఉన్న వాళ్ళు కొంత నా గురించి తెలిసిన వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఏదో దేవుడు మాట్లాడాడు తనతో, ఇంత సైలెంట్ అయిపోయి ఇంత దిగులుగా ఉంటున్నాడని చెప్పని. 4 రోజులు ఆ వేదన అనుభవించిన తర్వాత ఏం చేయాలి ప్రభు అంటే, ఇప్పుడు వాక్యంలో చెప్పాలి, వాక్యంలో చెప్పు ఇప్పుడు. అప్పుడు చెప్పా, నా వెనకమాల ఇప్పుడున్న బ్యానర్ డిజైను తండ్రి సన్నిధిలో మీటింగ్స్లో డిజైన్ అనమాట. అది ఆ మీటింగ్స్లో 2018 ఇక అదే ఆఖరు నా జీవితానికి. ఇంకా 2018లో కాదు, 17 అట్టుకుంటా. తర్వాత తలకు ముళ్ళ కిరీటం పెట్టింది. అది ఆ డిజైన్ పెట్టినప్పుడు ఒఫిరే గారు వచ్చారు. 2018లో అట్టుకుంటా ఒఫిరే గారు వచ్చారు. ఇంకా తర్వాత 2017లో ఆ డిజైన్ ఆ బ్యానర్కి వెళ్ళాడు చూపిస్తా. ఈ బ్యానర్ ఏ పరిచయలో వాడబడిందో సభల్లో, ఆ సేవకు ఈ సంవత్సరం చావు దెబ్బ కోలుకోలేని దెబ్బ తగలబోతుందని. అయినా ఆడే నిలబెట్టాడు ప్రభు. చివరికి మొన్న ఈ మధ్య దేవుని యొక్క దయా సంకల్పం నుంచి మళ్ళీ లాగాలని ప్రయత్నం చేస్తే దేవుడు ఇక ప్రభు ఇక నేను మానుకుంటా అని చెప్పాను. కాదు, కొద్దిగా ఆగు అండు, కొంచెం ఇంకా నాకు పని ఉంది నీతో, నువ్వు నిలబడి చేయాల్సింది ఉంది, కొద్దిగా ఆగు అండు. లేదు ప్రభు, ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి, అంత ఇంకా వ్యతిరేకంగా కనపడుతున్నాయి నాకు, నేను ఉండను ప్రభు అన్న. కాదు, కొద్దిగా ఓపిక పడు. నేను పంపించిన కాడ నీకు అందరూ పూలదండలు వేస్తారని నేను చెప్పలేదురా నీకు. నిందల అవమానాలు ఉంటాయి, అయితే వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. ఆ నిందల అవమానాల అనుమతించిన వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. ఏంది నువ్వు మాత్రం నిలబడరా? సరే ప్రభు అని నిలబడ్డాను. తర్వాత దైవజనుడు శాలింరాజు గారు మొన్న ఈ మధ్య 3 రోజులు కోటాలు జరిగాయి. ఆ కోటాలు అయిపోయి 3వ రోజు వెళ్ళాను నేను. 2 రోజులు నేను పోలే, నాకున్న ఆర్థిక ఇబ్బందులు నాకున్నాయి. అటు ఇటు తిరగాలంటే ఏమున్నాయి రూపాయి. ఇక అందుకని నేను పోకుండా చివరి రోజు దేవుడు వెళ్ళు అంటే వెళ్ళి ఆడకు పోయిన తర్వాత మరి అంతకుముందు రోజులు ఆ సౌండ్ సిస్టమ్ ఎట్ట పని చేసిందో మనకు తెలియదుగా. 3వ రోజు ముందు ఆ పిల్లగాడు ఉండవు, వాడు ఎట్ట పెట్టిండో నాకు తెలియదు. నేను వెళ్ళి ఆడ కూర్చున్న సౌండ్ సిస్టమ్ అంతా చూసుకొని కూటం అయిపోయి ఇంటికి వచ్చా. తెల్లారి నా స్నేహితుడు వచ్చి ఫోన్ చేసి చెప్పిండు, అబ్బాయ్ నిన్న శాలింరాజు గారు అక్కడికి రావద్దు అని చెప్పాను. అదేంది అన్న. దావీదాన్ని నీకు చెప్పమన్నాడు ఈ సంగతి, రావద్దు అన్న. నువ్వు బాధపడుతుంది అని చెప్పని ఇట్లా చెప్పమన్నాను. నాకెందుకు బాధ, అసలు నాకున్న అసలు సగం గోల పోయిందబ్బా, నేను సంతోషిస్తున్నా అని చెప్పు. అయితే నేను బాధపడే విషయం ఏదన్నా ఉందనుకో, ఒకటే, నేను ఆ సంఘంలో ఉండి నువ్వు పనికిరావు పో బయటికంటే బాధపడాలి. ఆ సంఘంలో ఏదైనా బాధ్యతలు అప్పచెప్తే నువ్వు అన్క్వాలిఫైడ్ ఇక్కడ పనికిరావు పో అంటే బాధపడాలి. నేను ఎప్పుడో దేవుని సంకల్పం చొప్పున పిలువబడి బయటకు వచ్చినోడిని నన్ను ఇప్పుడు రావద్దంటే బాధపడేదే ఉంది. నేను బాధపడతలేదు, ఇంకా సంతోషిస్తున్నాను. కానీ ఒక కారణాన్ని బట్టి బాధపడుతున్నా. ఇంతవరకు ఎవరికి కూడా ఈ నోరిప్పి ఈ సంగతి చెప్పలా. ఒక కారణాన్ని బట్టి నేను బాధపడుతున్నా. ఏంటంటే ఆ దైవజనుడు యొక్క మాట అక్కడున్న సంఘస్థులు వినట్లేదు. ఎవడి ధోరణిలో వాళ్ళు ఉన్నారు. ఆ సంఘం ఎలా ఉందంటే ఎలా పడితే అలా ఉంది. ఈ కారణాన్ని బట్టి నేను బాధపడుతున్నా అని చెప్పు. ఇంక ఇదే బాధ. ఎందుకంటే నేను ఆధ్యాత్మికంగా పుట్టి పెరిగిన తల్లి సంఘం అది. దాని విషయంలో నన్ను కదిలిస్తే భయంకరమైన ఏడుపు వచ్చుద్ది నాకు. ఆత్మీయ తల్లి తండ్రి విషయంలో అయినా వాళ్ళ విషయంలో అయినా భయంకరమైన ఏడుపు వచ్చుద్ది అనమాట. ఇప్పుడు దేవుని యొక్క దయా సంకల్పం నుంచి ఎట్లయినా సరే మళ్ళీ లోపలికి ఆహ్వానించారు. అంటే ఆ దయా సంకల్పం ఏముందిలే అది పక్కన పెట్టేసి చాలామంది సక్సెస్ కాక మళ్ళీ వచ్చారు.
ఇదేముందిలే కానీ రా రా అని చెప్పన్నాను. నేను రాను. దేవుని మహా ఉచిత కృపను బట్టి నేను ఒకటే మాట చెప్పాను నా స్నేహితుడికి, అయ్యా రావద్దన్నదా బట్టి నేను బాధపడతలేదు, ఇంకా పగలు ఇంకో చాట ఆరాధన మొదలు పెట్టుకుంటా. దేవుని కృపను బట్టి నెమ్మచోట్ల ఉదయం 8 గంటలకు ఆరాధన మొదలు పెట్టాడు. ఆ తర్వాత ప్రభు కృపను బట్టి ఇక్కడ. ఇప్పుడు నేను నష్టపోయానా? ఇంకా దేవుని పని ఎప్పుడైతే ఆడ దేవుని చిత్తం ఇప్పుడు అంటే ఇలాగ కూడా దేవుని దయా సంకల్పం నుంచి నిన్ను బయటికి లాగటానికి నన్నైనా నిన్నైనా మనందరినీ ఎవరినో ఒకళ్ళైనా సరే అలా బయటికి రావటానికి సైతానుగాడు ప్రత్యేకపరచబడిన వారిని సైతం మోసపుచ్చే అధికారం సైతానుగాడికి ఇవ్వబడింది. ఈ భూమి మీద ప్రత్యేకపరచబడిన వారని చెప్పబడుతున్న వాళ్ళలో సేవకులు ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా నిన్ను పక్కకు లాగే అవకాశం ఉంది. నేను వాళ్ళు వస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతాడు, పలానా దైవజనుడి ద్వారా ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉంది, ప్రార్థన చేయని చెప్పాను. సరే ప్రభు నీ చిత్తము నువ్వే చూసుకోలే అని నేను చెప్పాను. దేవుని యొక్క ప్రణాళిక. ఇప్పుడు నేను ఉన్న కాలనీలో ఆ ఇంట్లో నుంచి ఎలాగైనా నన్ను ఖాళీ చేయించాలా, అక్కడ నుంచి ఎట్టయినా సరే నన్ను బయటికి నెట్టాలా, ఎట్టయినా సరే దేవుని పని ఆడ జరగకుండా చేయాలనుకున్నాను. ప్రభు కృప. అసలు ఇప్పుడు వాళ్ళకి చలగా నొప్పిగా కదా, ఇప్పుడు ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు ఏంది పరిస్థితి అన్నట్టున్న పరిస్థితికి తెచ్చాడు దేవుడు. ఎంతమంది రహస్య మంచనాలతో దేవుడు నాతో చెప్తా ఉంటే పలానోళ్ళు ఇలా స్కెచ్ చేసుకొని ఉన్నారు, ఇలా ఉంది వాళ్ళ ఆలోచనలు అని చెప్పని దేవుడు చెప్తా ఉంటే ఇప్పుడు నేనేం చేయగలను ప్రభా? నేను చేసేది ఏమీ లేదు, నువ్వే ఏదైనా చేయగలవు, నువ్వే చూసుకో, నీకు అప్పచెబుతున్నాను ప్రభు అని చెప్పని ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పేసి కొంతమంది నేను దేవుని ప్రణాళికలో నుంచి విగ్రహారాధన వైపు లాక్కొని పోయాడు. దేవుని దయా సంకల్పంలో ఉన్న వ్యక్తులను ఇప్పుడు దానికి దేవుడు నాతో చెప్పిన విషయం అయితే ఆ పిల్లల విషయంలో కానీ వాళ్ళ విషయంలో కానీ గొప్ప ప్రణాళిక. ఏంది సైతానుగాడు కొట్టే బీటుగా భార్యను వాడుకొని భర్తను కొట్టే ఇక ఏం లేదు, కుటుంబం మొత్తం ఒక దరి అయిపోయింది. దేవుడు చేయగలిగే దేవుని లేదు. కానీ ఒక్క దర్శనం చూసారు వాచ్ గారు. మరి ఏమన్నా అనుకోండి, నాకు దేవుడు అంటే అలా జరగాలని కోరుకోవట్లేదు. దేవుడు నాకు చూపించిన దర్శనం అంటే నేను ఏడుస్తా ప్రార్థన చేస్తాను. అంటే నేను ఎవరిని ఏమన్నా విగ్రహారాధనలో ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రేమిస్తాను. నాకు ఇచ్చిన దేవుడి తలంపు అది. అక్కడ ఒక వ్యక్తి భయంకరంగా పాపం చేస్తున్నా డైరెక్ట్గా మాట్లాడతాను అమ్మాయితో, వెళ్తాను మాట్లాడుతూ దేవుడు నాకు అవకాశం ఇస్తే దేవుడు మాటలు చెప్తా ఉంటారు. భయంకరమైన ఏదో తాగు చేసి వాళ్ళు అక్కడ కూర్చుంటే అక్కడ వార్తను చెప్తా ఉంటే నేను వార్తను చెప్తాను. అసలు మాస్టర్ గారు నేను ఏడుస్తుంటే దేవుడు నాతో మాట్లాడాను. దానికి చూపుతున్న దర్శనం ఏంటంటే ఏడ్చుకుంటూ మీ దగ్గరకు వచ్చాడు మాస్టర్ గారు. దేవునికి ఇంకొక దర్శనం చూసాను మాస్టర్ గారు. ఇప్పుడు జస్ట్ మీరు ఎక్కడో ప్రార్థన, నాకు దేవుడు ఎందుకంటే జస్ట్ మీకు అబద్ధం చెప్పకూడదు చెప్తున్నాను. ఎందుకంటే ఏ విషయంలో నేను అబద్ధం చెప్పను. ఎందుకు ఆ ప్రాణాలకు ఇచ్చాడు తెలియదు. అది రోడ్డు మీద అయినా సరే, ఇప్పుడు సీతకు ప్రార్థన చేస్తాడు, అది నడి రోడ్డు. అక్కడ ఒక అబ్బాయి అసలు ఆ బజార్కి ఇప్పుడు మా పిన్ని వల్ల అక్కడ నేను ఎక్కువ ఉంది. ఈ అబ్బాయి ఆ ఇంట్లోనే ఎక్కువ ఉంటాడు, అక్కడే 4 ఇళ్ళలో ఉంటాడు ఎక్కువ, ఇక్కడ ఉన్నాడు తక్కువ, ఇంకా అక్కడే ఉంటారు ఇద్దరు. ఆ స్తంభానికి 14 సంవత్సరాల అబ్బాయి షాకు చనిపోయాడు. నేను మోకరించిన కాడ, మీరు సీతకు ప్రార్థన చేసిన కాడ ఆ బజార్కి నాకు ఇప్పుడు కూడా పోయినాయి. కానీ దేవుడు అక్కడ మోకరించాను. నాకు ఇప్పుడు చెప్పాడు ఏ స్థలం నేనేమనుకున్నా ఫస్ట్ ఇప్పుడు దీవెన దగ్గరికి ఇలా టెక్నిక్స్తో ఉంచేస్తావా సరే ఆ అమ్మాయి తనకుని ఏ ఆలోచనలో ఉంది, కనీసం బయటకైనా తీసుకొచ్చి ప్రార్థన చేపిద్దాం అని చెప్పి ఆలోచనతో వెళ్ళాను. ఏ స్థలానికి ఎక్కడికి వెళ్ళాను, ఎక్కడ మోకరించాను, ఎవరైనా నీకు ఒక ఆత్మ ఇచ్చినప్పుడు అక్కడ మోకరించి ప్రార్థన చేస్తా, ఇంకొకళ్ళ కోసం ప్రార్థన చేస్తా. ఎక్కడైనా సరే అది రోడ్డు అయినా సరే. మొన్న మీ ఇద్దరు టీ దాటానికి వెళ్ళారు, దేవుడు ఇక్కడ మోకరించి అన్నాడు కళ్యాణ మండపంలో. అక్కడ కూర్చుని అక్కడ అన్ని రోడ్లు అయిపోయినాయి, లాస్ట్ తీసుకొచ్చి కళ్యాణ మండలంలో కూర్చోబెట్టి ఇక్కడ ప్రార్థన చూపిస్తున్నావు ఏందన్నాడు. నువ్వు అడిగిన ప్రశ్నకి నా దగ్గర నీకు సమాధానం కావాలి వేసాను, ముందు మోకరించి ప్రార్థన చేయి అని అక్కడ మోకరించి ప్రార్థన చేస్తాను పాస్టర్ కళ్యాణ్ గారి కోసం. అతను చెప్పి నేను చేశాను. ఇంకెక్కడ నేను మనం ఎవరింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మోకరించి జస్ట్ అట్లా మోకరించి అతని కోసం ఒక నిమిషం ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అదే నేను స్నానం చేస్తా కూడా ఆలోచించాను, అమ్మో ఇప్పుడు పరిచయం ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు,
వీళ్ళు వరుస ప్రార్థన అయిపోయింది ఎమ్మట ఫస్ట్ వాక్యం చెప్తాడు. సరే ఈరోజు నేను ప్రార్థన చేయడం వాక్యం వినాలి అని ఆశతో ఉన్నాను. కానీ దేవుడు నాకు ఎమ్మట ప్రేరేపించాడు. ఈ వారం కాదని ఫాస్ట్ గారు అడుగుదాం, రిక్వెస్ట్ చేద్దాం, రేపు వారం వెళ్దాం అనుకున్నాను. ఈ మధ్యలో ఏదైనా జరిగితే నువ్వేం చేస్తాను. సరే ప్రభు ఏదన్నా కానీ ఫస్ట్ ఫాస్ట్ గారిని అడుగుతానని చెప్పేసి నీకు వచ్చి మమ్మల్ని అడిగాను. ఆ అమ్మాయి మనకు చెప్పింది ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమ్మాయి, అసలు అమ్మాయి విషయంలో పాప విషయం హాస్పిటల్లో ఉన్నాను. ఇంకా అదే నేను గుర్తు చేసింది. నేను కూర్చోలేకపోయిన ప్రార్థనలో మీరు వస్తే మమ్మల్ని చూద్దాం తీసుకెళ్ళాను. ఇప్పుడు మీరు అక్కడ ప్రార్థన చేస్తుంటే 3 లక్షలు నించింది, నువ్వు మోకరించాలి అక్కడ తెలుస్తుంది. కానీ చెప్పగా లోపడింది మాస్టర్ గారు, దానికి మెచ్చుకుని 2 లక్షలు నేను మోకరించాను, ఆ అమ్మాయి మోకరించింది. నేను కళ్యాణ కోసం ప్రార్థన చేశాను. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు చూపించిన దర్శనం పాప చనిపోయింది ఆల్రెడీ. అతను చూపించింది, దేవుడు చూపించిన దర్శనం. పాప చనిపోయింది చూశాను. మీరు ప్రార్థన చేస్తారు, మళ్ళీ ఆ పాప చేతుల్లో చూడాలి అని చెప్పేసి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ మామయ్య గారు అంటే ఆయన నించున్నాడు, ఆ అమ్మాయి వాళ్ళ ఆయన అనమాట, వాళ్ళ హస్బెండ్ చేతులు మళ్ళీ దేవుడు ఆ పాపను చూశాను మాస్టర్ గారు. దేవునికి అసలు షాక్ అనమాట నాకైతే. అసలు మళ్ళీ మీరు బయటకు వస్తున్నారు కదా, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు అని చెప్పేసి దేవుడి గొప్ప అనిపించింది. ఇంకా అలానే నాకు యెహోషువను చూడగానే నాకు వచ్చిన ఈరోజు మిమ్మల్ని నేను అంటే జస్ట్ ఫస్ట్ కదా, ఎందుకంటే యెహోషువ తీసుకెళ్ళి వాళ్ళు మా మేనత్తోళ్ళు మా మేనత్త పిల్లలు మీరు ప్రార్థన చేయండి ఫాస్ట్ గారు అని చెప్పి తన తీసుకెళ్ళాలి. ఆయన ప్రణాళిక మీరు అంటారు చూసావా, ఎటు నుంచి ఎడు తీసుకొచ్చిందో చూస్తారు ఫాస్ట్ గారు. దేవుని యొక్క దయా సంకల్పం ఒకవైపు మిస్ అయితే ఇంకోవైపు నుంచి అయితే ఇక్కడ మనం బాగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే లేఖన భాగంలో ప్రభు సెలవిచ్చినట్లుగా ఒక వ్యక్తిని దేవుని యొక్క దయా సంకల్పం నుంచి తప్పించడానికి విగ్రహారాధన కూడా ఇంకొక ఆయుధమైంది. వ్యభిచారుడు అంటే వ్యభిచారి అనే మాట అక్కడ కనపడుతుంది. భ్రష్టుడు అనే విషయంలోనే కొంతమంది లాక్క వెళ్ళి భ్రష్టులు చేస్తారు, మరి కొంచెమేమో వ్యభిచారం అంటే విగ్రహారాధన అనేది కూడా ఒక వ్యభిచారమే. న్యాయాధిపతులు 2వ అధ్యాయంలో ఆ మాట ఉంది, మీరు ఆ విగ్రహాలతో వ్యభిచరించరి కాబట్టి నేను మీకు వ్యతిరేకమై. ఇప్పుడు విగ్రహారాధన అంటే అచ్చంగా కొంతమంది ఏం చేస్తారంటే విగ్రహాల దగ్గరకు పోయి విగ్రహారాధన చేయటమే కదా అనుకుంటారు. ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళు కూడా చాలామంది చిల్లంగి బాలమని చాదబడి క్షుద్ర పూజలు గుప్త నిధులు బయటకు తెచ్చుకోవటం ఇవన్నీ కూడా విగ్రహం సంబంధించినయే. ఒక సేవకుడి మీద లేదంటే వాళ్ళకి నచ్చని వాళ్ళ మీద ప్రయోగించటం ఇవన్నీ కూడా విగ్రహ సంబంధించినయే. అది కూడా వ్యభిచారమే. ప్రకటన 21:8 ప్రకారం అక్కడికి వెళ్ళిపోతారు, 2వ మరణానికి వెళ్ళిపోతారు. కానీ ఈ లోపల ప్రభు యొక్క తన చిత్తం ఒక సంకల్పం ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తులు పట్టుకొచ్చుకుంటాడు. ప్రభు ఈరోజు సెలవిస్తున్న మాట ఏంటంటే ఇలాంటి వ్యభిచారులు భ్రష్టులు ఉంటారు, జాగ్రత్త జాగ్రత్త. మీలో అలాంటి వాళ్ళు ఏమైనా ఉన్నారేమో చూసుకోండి జాగ్రత్తగా. భ్రష్టత్వానికి ఏడ్చుకెళ్ళే వాళ్ళు ప్రభు పరిచయం చేశాడు. అలాంటి భ్రష్టత్వ మనసు కలిగి మనం ఉండకూడదని మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. మరొకటి వ్యభిచారి అంటే ఒక స్త్రీ తన సొంత శరీరం కాని వేరొక పురుషుడితో ఒక స్త్రీ తప్పు చేస్తున్నా, వేరొక పురుషుడు తన సొంత శరీరమైన ఆ స్త్రీతో కాకుండా ఇంకొక స్త్రీతో పొరపాటు చేస్తున్నా అంటే దాన్ని వ్యభిచారం అని. ఈ వ్యభిచారాన్ని బట్టేనా ఆ వ్యభిచారం బట్టేనా. యేసయ్య ఇంకోటి కూడా డైరెక్ట్ చెప్పాడు, మోహపు చూపుతో. ఇక అయిపోయినట్టు ఇక ఆ సమయంలోనే నువ్వు పాపం చేసినట్టు. అంటే వ్యభిచారం అన్నమాట. ఇట్లాంటి వ్యభిచార దాహంతో నింపి కొంతమందిని మోహపు చూపులతోనే వాడు ఒక వ్యభిచారిగా మార్చేస్తాడు. మరి కొంతమందినేమో అక్రమ సంబంధాలకు అలవాటు చేసి వ్యభిచారిగా మార్చేస్తాడు. మరి కొంతమందినేమో రక్షణ పొందిన వ్యక్తులు ఏముందులు ఏమైతే ఎవరు చూస్తున్నారు అని చెప్పని విగ్రహారాధనకు తీసుకువెళ్ళి, అంటే విగ్రహారాధన అంటే ఒక దేవత దేవుడి ముందు పూజ ముందు చేయటం, దేవుడి ముందు దేవత ముందు పూజ చేయటం అనేది కాకుండా చిల్లంగి బాలమ్మని చేతబడి క్షుద్ర పూజలు చేస్తున్న వాళ్ళకి సపోర్ట్గా నిలబడటం కూడా వ్యభిచారమే. ఆ తప్పు జరుగుతుందన్న దాన్ని ఖండించకపోవటం, ఆ వ్యక్తి ఇది కరెక్ట్ కాదని ఖండించి నిలదీసి దాన్ని నుంచి ఖండించాలి ముందు, అది చేయకపోవటం కూడా పొరపాటే దేవుని దృష్టిలో. ఎందుకంటే ఏమన్నాడంటే యెషయా గ్రంథంలో అట్టుకుంటా, యెషయా గ్రంథంలోనూ కీర్తనలోనూ ఒక మాట ఉంది, నువ్వు దొంగను చూసి దొంగతో జత కట్టావు అండి.
అంటే నువ్వు వాడు పాపం చేస్తుంటే ఆ వ్యక్తిని గద్దించకపోవటం కూడా, ఖండించకపోవటం కూడా పాపమే అని చెప్పి అనుకొచ్చాడు. కాబట్టి మనము ఇలాంటి చెడు గుణాలు మనలో లేకుండా ప్రభువా సహాయం చేయండి అంటూ అలాంటి వ్యక్తుల విషయంలో జాగరూకులమై వారు వేసిన ఉచ్చులో చెక్కబడకుండా బయటపడేలాగా ప్రభు పాదాలు పట్టుకొని జాగ్రత్త పడి బయటికి రావటము. అలాగనే ఇట్లా విగ్రహ సంబంధమైన ఆ వ్యభిచారంలోకి మనం వెళ్ళకుండా వెళ్ళిన వాళ్ళ విషయంలో భారం కలిగి ప్రార్థన చేస్తా. భ్రష్టత్వానికి ఏడ్చుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఆ బంధకాలు తెంపుకోవాలి. మనం తెంపుకుంటేనే స్వాస్థ్యాన్ని మనం పొందగలుగుతాం. ఏసావు ఏం చేశాడు? ఆ ఎర్రగా చిక్కుడుగా కూర బాగుందిరా రే, అది నాకు పెట్టు అని, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా అన్నాడు యాకోబు. దేముందులే తీసుకో అన్నాడు. అంటే నిర్లక్ష్యం అన్నమాట. ఏదో ఒక చిన్న దానికోసం, డబ్బు విషయంలో కానీ, సుఖం విషయంలో కానీ, బంధుత్వాల విషయంలో కానీ, అటు ఇటు అని చెప్పని ఇక రకరకాలన్నమాట. స్నేహం విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. పౌలు భక్తుడు అంతా 3 సంవత్సరాలు ఎంతో కష్టపడి, 3 కాదు ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఆ హెబ్రీల విషయంలో కష్టపడి సంఘాన్ని కడితే ఆయనకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇలాంటి భ్రష్టుడు ఉంటాడేమో, వ్యభిచారి అయిన వాడు ఉంటాడేమో, జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. అంటే అనుమానం వచ్చింది అక్కడ. మన విషయంలో కూడా దేవునికి అనుమానం అనేది పుట్టకుండా మనం జాగ్రత్త చేసుకొని దేవుడికి చెప్పిన క్రమంలో సాగిపోతూ ప్రభు యొక్క కృప పొందుకొని ఆయన శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం పొందటమే కాదు, భావితరాలకు అందించడమే కాదు, మన ఉన్న సమాజము, రాష్ట్రము, దేశం, ప్రపంచ దేశాలు ఉన్న సకల ప్రజలందరికీ కూడా అందించి ధన్యజీవులం అవుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. విత్తబడ్డ వాక్యము వెలువడ చేసిన ప్రతి మాట వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలిపరచండి. అనేక పర్యాలు నెమరు వేసి అయ్యా మమ్మల్ని మేము జాగ్రత్త చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. ఏసావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి ఒకవేళ మీ మధ్య ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు పౌలు భక్తుడు. అయ్యా ఇదిగో తండ్రి, మమ్మల్ని భ్రష్టులుగా చేయటానికి నీ దయా సంకల్పం నుంచి మమ్మల్ని భ్రష్టులుగా చేయటానికి ఎవరెవరు ఏ కోణంలో మమ్మల్ని దేవా ఇబ్బంది పెడతారో, ఎక్కడ ఇరుకులో పెడతారో ఆ సంగతులు ప్రభా లేఖన కాంచులో కొన్ని విషయాలు తెలియపరిచారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయ్యా. మేము భ్రష్టులు, ఇప్పుడు భ్రష్టత్వానికి మమ్మల్ని ఏడ్చుకెళ్ళాలనుకుంటున్న విషయాలు, ఆ విషయాలు మీరు మాకు తేటగా తెలియపరచండి. నీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయండి. అలాగనే ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి వ్యభిచారి, ఇదిగో తండ్రి ఒక మోహపు చూపు చూస్తేను, ఒక స్త్రీతో ఒక పురుషుడితో ఇలా పాపం చేస్తేను, ఇదిగో తండ్రి మరొకటి విగ్రహారాధన, రక్షణ పొంది కూడా విగ్రహారాధన చేస్తాం. ఆ విగ్రహారాధనలో కూడా చిల్లంగి, బాలమణి, చాతబడి, క్షుద్ర పూజలు, వశీకరణని అయ్యా ఇదిగో తండ్రి పలు రకాలు ఉన్నాయ్యా. వాటన్నిటి విషయంలో కూడా మేము వ్యభిచారులము అని చెప్పని దేవా అలాంటి అనుభవం ఉందేమో చూసుకోండి అన్నా ప్రభా. అలాంటి అనుభవం మా జీవితాలు ఉంటే తొలగించండి ప్రభా. అలాంటి అనుభవంలో ఉన్న వారి విషయమై భారం కలిగి ప్రార్థించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. ప్రభా ఈ భ్రష్టత్వానికి మమ్మల్ని ఏడ్చుకెళ్ళడానికి నీ దయా సంకల్పం నుంచి మమ్మల్ని బయటికి లాగటానికి ప్రయత్నం చేస్తున్నా అపవాది చేత వెరిపించబడుతూ అసలు మేము కరెక్ట్గా ఉన్నామనుకుంటున్న ఆ వ్యక్తుల యొక్క ఆ చీకటి, ఆ అపవాది సంబంధమైన బంధకాల నుంచి ఆ వ్యక్తులకు యేసునామములో విడుదల కలుగునుగా. అలాంటి వారి యొక్క దేవా ఇగుతండి ఆ మాటలు కానీ, వాళ్ళ యొక్క ప్రభావం కానీ, వారి యొక్క ఒత్తిడి కానీ మా మీద ఉంటే యేసునామములో అది తొలగిపోవును గాక. నీ హస్తము చాపబడి దేవా బంధకాలు చంపబడి ఇదిగో తండ్రి మార్గం సరళపరచబడి నీ చిత్తం, నీ దయా సంకల్పం, నీ ఉన్నత ప్రణాళిక ఏమైనదో అది నీ చిత్త ప్రకారం, నీ చిత్తమైన అయా ఇదిగో తండ్రి సంఘములైనా, నీ చిత్తమైన స్థలములైనా, నీ చిత్తమైన కుటుంబములైనా, నీ చిత్తము ప్రకారంగా దైవజనుల పక్కన నిలబడి అయా ఇదిగో తండ్రి దైవజనులతో కలిసి అయా నీ చిత్తము నెరవేర్చి ఆ ప్రణాళిక నెరవేర్చి నేను మాయంపరుచుకునే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. ప్రార్థనలోకి ఇస్తున్న ప్రతి బిడ్డకు దయచేయి. అన్ని విషయాల్లో అన్ని విధాలు మీరు చూడండి. అన్ని విషయాలు 2 తిమోతి 2:7 సెలవిచ్చినట్టు వివేకమును దయచేయి, ఆత్మ వేచన మాకు దయచేయండి ప్రభు. అయ్యా
దేవా నీ కార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని బతిమలాడుతూ నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలు నిద్రల దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనుడి ప్రభావం నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసునామములో బంధిస్తున్నాను, బంధించి లయపరిచిన నీ కృతజ్ఞత ఆస్తుతులు మార్చండి అయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలు నిద్రల దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళలు మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలు చూసి సమస్త మంచి యేసునామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుతండి. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మార్చండి అయ్యా. ఇదిగో ముఖాముఖి కానీ వాట్సాప్ల ద్వారా ఫేస్బుక్ ద్వారా కానీ మా కోసం ప్రార్థించండి పలు విధాలుగా అడిగిన ప్రతి ఒక్కరు అవసరత నీ కృప చేత యేసునామములో తీర్చబడును గాక. నా కోసం మా కోసం పరిచర్య కోసం విన్నదాన్ని బట్టి అయ్యా ఇదిగో ఈ సహవాసాన్ని వెంబడిస్తున్న వారు సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడుతున్న వాళ్ళు కానీ వాళ్ళు చేస్తున్న ప్రార్థనలు ఎవరెవరు చేస్తున్నారు వారందరినీ కూడా బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి ప్రభు అయ్యా. ఈ ప్రాంతంలో ఉన్న సంఘ బిడ్డలందరినీ దీవిస్తున్నాను. ఈ పరిచయం కూడా ఆశీర్వదించండి. నీ సమస్త కార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చినో మాత్రం మహిమ పొందమని నీకే వందనాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ సమస్తంలో చోటు నడిపించునో మాత్రం మహిమ పొందమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసే ఉన్నతనంత శక్తిగల నామములోనే నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని ఘనపరుచుకుంటూ 2 తిమోతి 1:12 ప్రకారం ఆ లేఖనాన్ని బట్టి నీ ఆ ఘడి వరకు కాపాడ సముద్రాన్ని అయ్యే ప్రాంతంలో ఎక్కిపిస్తున్న బిడ్డలు ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలను అయ్యా సమకూడి అందరినీ చేతులకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసే నామంలోని ప్రార్థన సమస్తం పొందుకొని దేవా నిన్ను మహింపరుచుకుంటూ బిడ్డలను దీవించి ఆశీర్వించి చేతులకు అప్పచెబుతున్నాం మా తండ్రి ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగనే ప్రార్థనలు దైవచిత్త ప్రకారం ఏకీవిస్తున్నా అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలము తోడై ఉండి ప్రభు చిత్త ప్రకారం తన దయా సంకల్పం చొప్పున మనందరిని నడిపించి ఆయన ఘనమైన పని జరిగించుకొని మన ద్వారా ఆయన మహిమ పొందును గాక. ఆమేన్. యేసు రక్తమునకేచే ప్రవేశు రక్తమునకేచే ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవి ఎంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలైనా వాటన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము జయము జయ యుద్ధము యెహోవాదే. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మీ అందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్.